touch. ఈ వారం మన గెస్ట్ 1917 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టిఎస్ఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, విశాఖపట్నం. పోలీసులకు ఎందుకు రావాలంటున్నారు? అదే 50లో నాకు ఉద్యోగం వచ్చింది 20లో. ఆంధ్ర యూనివర్సిటీ నేను హాకీ ప్లేయర్ని. బుల్లెట్ వాడారు అప్పుడు. దాని మీదే పని నడిచేదండి. పోలీస్ అసాల్టెడ్ బాగా కొట్టారు, 14 మందిని కొట్టారు ఇంజోర్డ్ పోలీసులు హెల్మెట్లు బయలుపోయినాయండి. కోటగుమ్మం సెంటర్ నుండి శ్యామలా ట్యాక్స్ వరకు తన్నుకొని వచ్చేవారని. మా పని 3rd డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా రాజమండ్రి సెంట్రల్ జైలు కేసు అని, సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అని ఒకటి చేశాం. ఇప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చేసారు. సో దానికి ఏంటంటే జైలు బ్రేక్ చేస్తే ఎలా బయటకు వస్తారో లెక్క. 5 సంవత్సరాలు బాగా గుర్తునిపోయిన ఒక కేసు చెప్పండి. ఊళ్ళలోనే 1-2. కానీ అప్పట్లో దొంగని ఇంట్రాక్ట్ చేయాలంటే వాడికి మనం తీసుకురావడానికి మందు బిర్యానీ పెట్టేవారంట. వాస్తవం అంటే అప్పుడు కొట్టేవాడు, అప్పుడు మందు రాసేవాడు. తాడేపల్లి గుడి తర్వాత నెక్స్ట్ మొత్తం రగిలిపోయి ఉంటుంది కదండి గుడివాడ. కానీ ప్రజలకి పోలీసుల మీద ఎందుకు గ్యాప్ పెరుగుతున్నా సార్? ఒకటి కరప్షన్, బోర్డు క్యాప్సైజ్ అయిందండి, 13 మంది చచ్చిపోయారండి. ఒక 5,000 మంది వచ్చేసారండి ఫెస్టివల్ వితౌట్ పోస్ట్ మార్టం బాడీ అన్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1917 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు టిఎస్ఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, విశాఖపట్నం. ప్రసాద్ గారు 1970లో వచ్చినప్పుడు సర్వీస్లోకి ప్రజలకి పోలీసుకి మధ్యన అనుబంధం ఎలా ఉండేది? పోలీసుల మీద ప్రజలకి భయంతో కూడిన గౌరవం ఉండేది, అవునా కాదా? ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ రావడానికి కారణం ఏంటితో పాటు ఆయన సర్వీస్లో ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా, అదేవిధంగా హైదరాబాద్లో చాలామంది లెజెండ్స్ గారు పనిచేశారు. వాళ్ళతో అనుబంధం ఎలా ఉండేది, పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, గ్యాప్ రావడానికి కారణం ఏంటితో పాటు ఆయన సర్వీసులో మంచి మంచి కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి, డిటెక్షన్ ఎలా చేయాలి, కన్విక్షన్ ఎలా తీసుకురావాలి, ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఆ లింక్ తెగిపోకుండా ఏ విధంగా క్లబ్ చేస్తే కన్విక్షన్ వస్తుందన్న విషయాన్ని ప్రసాద్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. 1970లో మీరు సర్వీసులకు వచ్చారు, 1969లో నేను ఈ భూమి మీదకి వచ్చా. సార్ మేము అంటే ఫస్ట్ నా గురించి మీరు చెప్తాను, ఎందుకంటే నేను పుట్టి నా ఊహ తెలిసిన తర్వాత పోలీస్ అంటే ఒక భయం అండి, ఒక గౌరవం. వాళ్ళు ఊరిలో అంటే ఒక హీరో అంతే. పోలీస్ అంటే ఏ జిల్లా, శ్రీకాకుళం అని, విశాఖపట్నం, విజయనగరం అని పోలీస్ అంటే హీరో. ఒక సెంటర్లో అప్పట్లో నిక్కర్లు వేసుకుని పోలీసులు ఉండేవారు, తర్వాత ఫ్యాంట్లు వచ్చాయి. 78 దాకా నిక్కర్లే, కానీ ఎస్ఐ అంటే ఫ్యాంట్ ఉండేది. ఒక ఎస్ఐ బుల్లెట్ మీద వస్తే ఆ సెంటర్లో ఇంకా రౌడీ అనే పదం కానీ పిలుపు కానీ ఉండేది కాదు. మా జిల్లాలో తీసుకుంటే నాకు పోలీస్ మీద ఎక్కువగా ఎఫెక్షన్ పెరగడానికి కానీ హీరోగా చూడడానికి మా ఊర్లో సిఎస్ నాయుడు గారు అని ఒక ఎస్ఐ ఉంటారు. తెలుసు. ఆయన ఒక జంక్షన్ నుంచి ఒక జంక్షన్కి వచ్చేసరికి ఆ బుల్లెట్ సౌండ్కే ఇంకంతా అవుట్. 76 బ్యాచ్ అని ప్రస్తుతం విశాఖపట్నం. ఆయన ఆ టైంలో వాళ్ళు చేయబట్టే పోలీసులు రౌడీజం తగ్గింది, తర్వాత ప్రజలకి మంచి జరిగింది. అంటే ఆయన ఒక్కరే కాదు, తర్వాత వచ్చిన లెగసీ అలా కంటిన్యూ అయింది. తర్వాత శ్రీనివాస్ గారు అని ఒక ఆయన మధ్యన చనిపోయారు విజయనగరం. అప్పుడే 78 బ్యాచ్, ఆయన 78 బ్యాచ్, 68 బ్యాచ్. అవును. ఆయన ఇలాగా మంచి మంచి ఆఫీసర్లు పనిచేశారండి. అంటే పోలీస్ అంటే ప్రజలకు ఒక భయం, ఏమైనా జరిగింది అనుకుంటే టక్మని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. శ్రీనివాస్ని ఇవాళ తలుచుకుంటానండి. అవును, ఏసీబీలో ఉండగా పోయాడు, చనిపోయారు ఆయన రైల్లో. అప్పట్లో ఉన్న పోలీసింగ్ నుంచి మీరు వచ్చారు. అప్పట్లో యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ అంటే హీరో అంతే. ఆ ఎంజాయ్మెంట్ మీరు చూశారు, ఎందుకంటే పోలీసు ప్రజలకి భయం, గౌరవం రెండు ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా కనుమరిగింది. దీనికి కారణం ఏంటి? మీరు చాలామంది లెజెండ్స్ పనిచేశారు, దొరగారి దగ్గర చేశారు, దుర్గా ప్రసాద్ గారి దగ్గర చేశారు, చాలామంది ఆఫీసర్లు చేశారు, అరవిందరావు గారిని కానీ. కాన్గారి దగ్గర చేశాను. ఎవరండి? కాన్గారు. ఏక కాన్గారు చేశారు, తర్వాత ఎంవి కృష్ణారావు గారు, ఎంవి భాస్కర్, ఇటువంటి లెజెండ్స్ అందరినీ వాళ్ళ దగ్గర పనిచేసుకొచ్చారు. వాళ్ళతో మీకున్న అనుబంధం ఎలాగుంది? ఇందాక మీకు అడిగినట్లుగా పోలీస్కి ప్రజలకు మధ్యన గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న ఆఫీసర్స్ కానీ, ఇకపై డిపార్ట్మెంట్లకు రావాలనుకున్న వాళ్ళు కానీ ప్రజలతో ఎలా బిహేవ్ చేస్తే
పోలీస్ ఇమేజ్ పెరుగుతుంది. కేసులో కన్విషన్ రావాలంటే ఏ విధంగా మనం స్టెప్ చేయాలి, ఇవన్నీ చెప్పే ముందు ప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం, యూనిఫామ్లో రావాలి ఎందుకు అనుకున్నారు, యూనిఫామ్ విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? అంటే మా ఫాదరు హెడ్ పోస్ట్ మాస్టర్, గెజిటెడ్ హెడ్ పోస్ట్ మాస్టర్. ఎక్కడ? బెజవాడ. మన నేటివ్ గుంటూరు, గుంటూరు ప్రాపర్. అయితే మా ఫాదరు ఆంధ్ర యూనివర్సిటీ ఫిలాసఫీ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో, అలాగే ఆల్ ఇండియా టెన్నిస్ ప్లేయర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ రన్నర్ అప్. గౌస్ మోద్దీన్ అని లక్నోలో ఉండేవాడు, ఆయన విన్నర్. సో వీళ్ళిద్దరు కలిసి ఆల్ ఇండియా యూనివర్సిటీస్ తరఫున ఆ రోజుల్లో బర్మా, సిలోన్ అవన్నీ తిరిగి ఇండియన్ యూనివర్సిటీస్కి ఆడేశారు. సో ఆయన ఫిలాసఫీ సైకాలజీ ప్రకారం ఫిలాసఫీ సైకాలజీ రెండు జాగ్రత్తగా ఉపయోగించుకుని మా ఫాదరు చేసుకుని జాగ్రత్తగా చేసుకొచ్చేసారు. ఏం పేరు నాన్నగారి పేరండి? ధనంజయరావు గారు అండి. ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కూడా చేశారు మా ఫాదర్. చాలా 10-15 ఏళ్ళు చేశారు. మా మదర్ కూడా ఎడ్యుకేటెడ్ ఆ రోజుల్లోనే, రేపల్లె. సో మేము 9 మంది. మా పెద్దన్నయ్య డెంటల్ డాక్టరు. మీ నెంబర్ ఎంత? అది 3 అండి. అవునా? మా పెద్దన్నయ్య డెంటల్ డాక్టరు, ఆర్మీలో లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యి లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యాడు. హైయెస్ట్ పోస్ట్ డెంటల్లో, హైయెస్ట్ పోస్ట్ లెఫ్టినెంట్ జనరల్. ఫస్ట్ మా బ్రదరే అయ్యాడు. ఓకే. రెండో బ్రదరు బ్యాంక్ ఆఫీసర్ అండి. 3 నేను, 4వ వాడు బ్యాంక్ ఆఫీసర్ స్టేట్ బ్యాంకు, 5 మళ్ళా పోలీసు. ఎవరు? మా బ్రదర్ నో మోర్. 6 బ్యాంక్ ఆఫీసర్. పేరు? సాయిబాబా అండి. చీరాల్లో పోయాడు. 6వ వాడు బ్యాంక్ ఆఫీసర్. సాయిబాబా అంటే ఆయన పొద్దునారాయణ గారి బ్యాచ్మేట్ ఆయన? కాదు, పొద్దునారాయణ 74, మా వాడు 76. అచ్చా, ఓకే. సాయిబాబా నెక్స్ట్. తర్వాత సిస్టర్స్. నెక్స్ట్ సాయిబాబా తర్వాత ఒకటి వాడు బ్యాంక్ ఆఫీసరే. సిస్టర్స్ 3, పెద్ద అమ్మాయి గ్రాడ్యుయేటు, ఇంట్లోనే ఉంటుంది, హెల్త్ ప్రాబ్లము. రెండో అమ్మాయి ఎంఏ చదువుకుంది, గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్గా చేస్తుంది, రిటైర్ అయిపోయింది మొన్నే. తర్వాత ఇంకో సిస్టర్ బీఈడి చేసింది ఇక్కడ హైదరాబాద్లోనే, అక్కడ మనసలేపురం అవతల స్కూల్లో ప్రిన్సిపాల్గా చేసి, హెడ్ మాస్టర్గా చేసి, ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయిపోయింది. మరి మీ 2 బావులు? ఒక బావ సిండికేట్ బ్యాంకులో ఆర్ఎం చేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్న అమ్మాయి బావగారేమో ఇక్రిసాట్లో సైంటిస్ట్ ఆయన. అలాగే మా వదినలందరూ కూడా పనిచేస్తారు. మా పెద్ద వదిన హైదరాబాద్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి డైరెక్టర్గా ఉంటుంది ఇక్కడ ఈ ఊళ్ళోనే. ప్లస్ వాళ్ళకి ఈ చిల్డ్రన్ స్కూల్స్ కూడా ఉన్నాయి, 10-15 ఉన్నాయి. దానికి అన్నింటి కలిపి ఆవిడ డైరెక్టర్గా చేస్తుంది. ప్లే స్కూల్స్ కూడా. మా రెండో వదిన హెడ్ మాస్టర్ ఆవిడ. మా 3వ అమ్మాయి నా వైఫ్ కాబట్టి మాది ఫ్యామిలీ లైఫ్, ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్, గ్రాడ్యుయేట్. నెక్స్ట్ 4th ఆవిడ పెథాలజీ ప్రొఫెసర్, డాక్టర్ ఆవిడ, మా బ్రదర్ వైఫ్ పెథాలజీ. 5th మళ్ళీ హౌస్ వైఫ్. తర్వాత అమ్మాయి ఉద్యోగంలో చేరిపోయింది, ఆమె ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయింది. 6th వాళ్ళు బిజినెస్ చేస్తారు మెడ్రాస్లో. ఓకే. ఇది మీ కుటుంబం. మీరు ఎక్కడ చదువుకోవడం అంతా విశాఖపట్నం, విజయవాడ? అలా కాదండి, చదువుకోవడం అంటే 6th, 7th, 8th కర్నూలు. అదేంటి మీరు ఇటు వచ్చారు? మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ కదా. తర్వాత 9th, 10th అవన్నీ కూడాను ఏలూరు. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి గుంటూరు, డిగ్రీ గుంటూరు అయిపోయింది. పోలీసులకు ఎందుకు రావాలనుకున్నారు? ఆ రోజు అసలు నాకు వచ్చిన 6 నెలలకే పోలీస్కి వచ్చాను నేను. యంగెస్ట్ పోలీస్ ఆఫీసర్ నేను. 38 years చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్ని సంవత్సరాలకు వచ్చిందండి ఉద్యోగం? 20 అండి. 20కే? నేను పుట్టిందే 50లో, నాకు ఉద్యోగం వచ్చింది 20లో. 70లో జాయిన్ అయిపోయారు. అదే కదండి మరి. సార్ అప్పుడు పోలీసులో ఎలాగుంటుందండి రిక్రూట్మెంట్ అంతా? ఇప్పుడులాగే నోటిఫికేషన్? అలా కాదండి, అప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ దగ్గర మెజర్మెంట్స్ అవి తీసుకుని చిన్న ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అది అయిపోగానే నెక్స్ట్ డిఐజీ గారి దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయన ఒక కమిటీ వేసుకుని 3 ఎస్పీలు పెట్టుకుని, లేకపోతే ఇంకో హైదరాబాద్ నుంచి ఇంకో ఎస్పీని తెచ్చి, డిఐజీ కూడా తెచ్చుకుని, వాళ్ళిద్దరు డిఐజీలు 3 ఎస్పీలు కూర్చుని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోతే చేసేస్తారు. ఇంటర్వ్యూలో మాకు రకరకాలుగా అడుగుతారు, దాని గురించే కాదు.
నన్ను అయితే అడిగారు, నా ఫైల్స్ అన్నీ చూసుకున్నారు. నువ్వు గేమ్స్ బాగానే ఆడావు కదా అన్నారు. ఆడాను సార్ అన్న. నేను ఆంధ్ర యూనివర్సిటీ నేను హాకీ ప్లేయర్ని, స్టేట్ పోలీస్ హాకీ ప్లేయర్ని. సో నాకు స్పోర్ట్స్ ఉన్నాయి, డిబేటింగ్ కాంపిటీషన్ బౌలింగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. అది అయిన తర్వాత ఇవన్నీ చూసేసి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావే ఆల్రెడీ అన్నారు. నేను అప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసాను బెంగళూరు. ఈ రెండింటి ఏది వస్తే దేనికి వస్తావు అన్నాడు. నేను అన్ఎంప్లాయిడ్ కాబట్టి ఏది ముందు వస్తే దానికి పోతాను అంటే నవ్వారు. కృష్ణమాచారి గారని వైజాగ్ డిఐజీ ఆయన, నార్త్ అనేవాళ్ళు అప్పుడు. అంటే ఇక శ్రీకాకుళం దగ్గర నుంచి తడ ఒకటే డిఐజీ పోస్ట్. ఇప్పుడు నార్త్ ఆంధ్ర బదులు నార్త్ అంతే. ఇప్పుడు ఆయన ఉండేవారు. ఆయన ఇంటర్వ్యూకి వచ్చింది. రైల్వే ఎస్పీగా శ్రీరామకుమార్ గారు ఉన్నారు. కృష్ణా ఎస్పీని తెచ్చుకున్నారు. గుంటూరు ఎస్పీని ఎవరిని తెచ్చుకున్నారు, హనుమంతరావు గారు ఆయన తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది. అదే రోజు ఆర్డరా? అలాగే ఎవరండి పంపిస్తాం పో అంటారండి అంతే. మనం అయ్యామని తెలియాలి కదా. అంటే మేము పరీక్ష రాసిన వాళ్ళం, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళం 1200 మంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళం 200 మంది. మా రేంజ్ నుంచి 12 మంది 20 మంది సెలెక్ట్ అయినట్టున్నాం. ఎప్పుడు వచ్చింది మీకు ఆర్డర్ కాపీ? నాకు సెప్టెంబర్ అక్టోబర్లో ఇంటర్వ్యూ అయిందండి. డిసెంబర్లో వచ్చేసింది, ఇంటికి వచ్చింది. ఎస్పీ గారు ఆఫీస్ నుంచి మనిషి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అది హ్యాపీ. ఆ రోజు హ్యాపీ అంటే ఫస్ట్ టైం కదండి పోలీస్, మా ఇంట్లో ఎవరు లేరు. మరి వెళ్ళటమా లేదా అని ఆలోచించాం. అప్పుడు నారాయణరావు గారు ఉండేవారు, ఎంవి నారాయణరావు గారు ఢిల్లీలో ఐబీలో ఉండేవారు. ఆయన అడిగితే మీ ఇంట్లో పిల్లాడికి ఎందుకులే పోలీసు, ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోమని అన్నారు. సో అందుకని నేను మానేశాను ముందే. ఇట్లా ఇంట్లో మా మదరాలు కూడా వద్దురా మనకెందుకు పోలీస్ అంటారు కాబట్టి నేను మానేశాను ముందే. సరే మళ్ళీ నారాయణరావు గారు ఫోన్ చేసి ఇంటెలిజెన్స్ అనగానే ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి, అక్కర్లేదు లోకల్గానే ఉంటాడు, ఒకవేళ యూనిఫామ్ అక్కర్లేదంటే ఇంటెలిజెన్స్లో వాటిల్లో పడి ఉండొచ్చు కదా, వెళ్ళమని అన్నారు. అప్పటికే 6 రోజులు అయిపోయింది అడ్మిషన్స్ అయిపోయి. అప్పుడు గవ్వ అనంతపూర్ వెళ్ళిపోయాను. ట్రైనింగ్ జాయిన్ అయిపోయాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అవ్వగానే ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఈస్ట్ గోదావరి వచ్చానండి. అప్పుడు సేమ్ డిస్ట్రిక్ట్ ఇవ్వరు. సో ఆ రేంజ్లో మాది ఈస్ట్ గోదావరి ఉంది కాబట్టి నాకు ఈస్ట్ గోదావరి ఇచ్చారు. ఈస్ట్ గోదావరి ఇస్తే ఫస్ట్ రాజానగరం ట్రైనింగ్ అండి, రోడ్డు మీద ఉంటుంది పోలీస్ స్టేషన్. రాజానగరం ట్రైనింగ్ ఏం నేర్చుకున్నారండి ప్రాక్టికల్ ట్రైనింగ్లో? ప్రాక్టికల్లో ఫస్ట్ కానిస్టేబుల్ పోస్ట్ చేయాలండి, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ చేయాలి, ఏఎస్ఐ పోస్ట్ చేయాలి, ఎస్ఐ పోస్ట్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి, సెంట్రీ ఉద్యోగం చేయాలి. రోజున మన పోలీస్ స్టేషన్లో తుపాకీ పట్టుకుని సెంట్రీ ఉద్యోగం 15 రోజులు చేయాలి. సబ్ జైలు చేయాలి, సబ్ జైల్లో 15 రోజులు చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ రికార్డు అంతా నేర్చుకోవాలి, మా ఎస్ఐ గారు ఎక్కడికి పోతే ఇన్వెస్టిగేషన్ ఆయనతో పాటు వెళ్ళాలి. సంక్రాంతి పండుగ నాడు నేను చేరిన 15 రోజులకి డెడ్ బాడీ వచ్చిందండి చెరుకు తోటలో. మా ఎస్ఐ గారు నువ్వు కూర్చుని బాడీ ముట్టుకోవడం అంటే మనకి ఏం చేస్తామండి, ఆయన చెప్పాడు మనం చేయాలని. వేలుతోటి తలకాయ తోలమన్నాడు, ఇంజరీ ఉందని చూసుకోవాలని. ఇంకా వేలు ఏం చేయాలి దీన్ని. సోమరాజు గారని ఆయన పాపం ఆయన తీసుకెళ్ళేసి ఆయన కూర్చునేవాడు అంతే. తక్కువ లేబర్ అంతా మనతోనే చేయించేసేవాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి చేసేవాళ్ళు. అలాగే రికార్డు రాసేటప్పుడు పాత రికార్డులన్నీ చదవమని, ఇది నువ్వు రాయనేవాడు, రాయించేవాడు ఆయన. అంటే స్కూల్లో మాస్టర్ లాగా అంతేనండి. ఆయన అలాగే చేసేవాడు. నైట్ కూడా ఆయన దగ్గర సైకిల్ ఉండేది, కొత్త సైకిల్. ఈ సైకిల్ తీసుకుని బీట్కి వెళ్ళమనేవాడు. నైట్ బీట్కి వెళ్ళాలంటే మరి రాత్రి 9 వెళ్ళిపోవాలండి స్టేషన్ నుంచి. నాకు ఇంకో జవాన్ని ఇచ్చేవాడు, మనకేం తెలియదు కదండి. అందులో మరీ ఆయన అనేవాడు, కాలేజీ నుంచి వచ్చావు కదా ఇబ్బంది నీకు అనేవాడు. ఇబ్బంది కాలేజీ నుంచి వచ్చావు కదా ఏం తెలియదు, చీకట్లో అక్కడ పోతావని మా జవాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడు బీట్ అంటే మాలో బీట్ అంటే ఇద్దరండి, ఒకడు ఉండరు. సార్ అప్పుడు లెక్కర్ వేసారా మీరు? మాకు లేదండి, డైరెక్ట్ ఎస్ఎల్ లెక్కర్ లేదు. కానిస్టేబుల్కి నిక్కర్. కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రాక్టికల్ అయిపోయాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? అదే పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అదే పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? అక్కడ నేను ఎక్కువ చేయలేదండి. ఆ ఎస్ఐ గారు మా ఎస్ఐ గారు వెళ్ళిపోయినా ట్రాన్స్ఫర్ కానీ మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చి నువ్వు చెప్తే ఎస్పీ గారు వింటారు, నువ్వే రిక్వెస్ట్ చేసుకుంటే వింటారు కాబట్టి నేను ఇక్కడ ఉండదలుచుకున్నా, నాకు పిల్లలు ఉన్నారు ఆయనకి,
నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే రండి పోదాం ఎస్పీ గారి దగ్గరికి. నేను ఎవరు డైరెక్ట్గా ఫస్ట్ ఎస్పీ ఎవరండి అప్పుడు? ఇక ఆయన రామచంద్రారెడ్డి గారు అని ఆయన ఉండేవాడండి, కడప కోటిరెడ్డి గారు అబ్బాయి. అచ్చా. వాళ్ళ బ్రదర్ ఆయన ఐఏఎస్, చాలా గ్రేట్ మ్యాన్, అందులో డౌటే లేదు, చూసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తే నవ్వాడు ఆయన. రాజానగర్ కాకినాడ వచ్చారా? లేదండి, రాజోల దగ్గర నగరం, ఆహా. రాజోలు కోనసీమ, ఆహా. కోనసీమకి వెళ్ళాడు. అక్కడ నుంచి కాకినాడ వచ్చి కలవాల్సిందే కదా ఎస్పీ గారు కావాలి. రాజానగరం నుంచి ఎస్పీని కలిశాను. కలిస్తే ఆయన అన్నాడు, ఎవరు అడగరా ఇలాగ మంచి పోలీస్ స్టేషన్ ఇస్తే నీకు, నువ్వు అక్కడే ట్రైనింగ్ అయ్యావు కాబట్టి బాగుంటుందని ఇచ్చాను. సరే ఆయన గురించి చేస్తానంటే గురువుని గౌరవిస్తున్నావు, నాకు సంతోషం అన్నాడు అంతే. ఆయన ఇంకేం అనలేదు. ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు చేతికి. అక్కడికి వెళ్ళిపోయాను. నగరం వెళ్ళగానే మీకు వచ్చిన ఛాలెంజ్ అంటే పబ్లిక్ ఎలాగుండేవారండి పోలీస్ చూడగానే? అప్పుడు బాగుండేవాడు సార్. చిన్న పోలీస్ స్టేషన్లు ఉండేవి అప్పుడు. అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రిసెప్షన్స్ ఎక్కువ అండి. రిసెప్షన్ ఎక్కువ. సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడటమే గొప్పవాళ్ళు. చాలా మనం కూర్చోబెట్టి మాట్లాడామంటే ఆనందపడిపోతారు. నాకు ఇవాళకి అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు వచ్చి కలుస్తారండి. అంత అనుబంధం ఉంది. ఓఎస్ చాలా వెరీ ఎఫెక్షనేట్. అంటే అప్పట్లో పోలీసు చెప్పిన మాట వేదంగా భావించేవారండి కొంతమంది. తప్పు చేసేవాళ్ళు కాబట్టి ఉన్న వాళ్ళలో 180 మంది తప్పు చేసేవాళ్ళు కాదు కాబట్టి వినాలి, వింటారు. ఆ రోజుల్లో నగరంలో వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మీకు? నగరంలో మామూలు కాదు కదండి, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి ఏంటంటే కొద్దిగా కమ్యూనిస్ట్ బెల్ట్, క్యాస్ట్లు ఎక్కువ. మూడోది ఏంటంటే క్రైమ్ అఫెన్స్ తక్కువ కానీ ల్యాండ్ ఆర్డర్ ఎక్కువ. రెండోది ఏంటంటే నేను డైరెక్ట్ ఎస్ఐని కాబట్టి అక్కడి నుంచి రావులపాలెం దాకా మాకు సర్కిల్. ఓహో. మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి 6 పోలీస్ స్టేషన్లు. సో అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కానీ నువ్వు రావయ్యా అని తీసుకెళ్ళేవాళ్ళు. చక్కగా క్రైము అలాగే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా అన్నిటికీ తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సకిరెడ్డిపల్లి దగ్గర నుంచి బొబ్బర్లంక దాకా ఉందండి. 90 కిలోమీటర్లు మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పోస్టు. అంటే మీకు అప్పుడు జీప్ ఉండేదండి, బైకేనా? సిఏ గారికి ఒకటికే జీప్ అండి, ఇంకెవరికి లేదు. మీకు? మా అందరి మోటార్ సైకిల్సే. బుల్లెట్ వాడారు అప్పుడు? దాని మీదే పని నడిచేదండి. అక్కడ కోనసీమలో అమలాపురం సర్కిల్ వేరు. సో అక్కడ ఏంటంటే కాస్త షెడ్యూల్ క్యాస్టు, సెటిబల్య, షెడ్యూల్ క్యాస్టు, కాపు బాగా గొడవలు అవుతుండే. సో అక్కడ మంచి ఇష్యూ వచ్చింది. కందికొప్ప అని ఒక విలేజ్ ఉంది, అక్కడ ఇష్యూ వచ్చింది. వస్తే అక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్లో నాకు అడ్వాంటేజ్. ఆ 2 క్యాస్ట్లు ఆ 3 క్యాస్ట్లు ఏది కాదు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఆ ఇష్యూ వేశారు. వేస్తే చాలా పెద్ద ఇష్యూ అది. పోలీస్ అసాల్టెడ్. అవునా? పోలీస్ అసాల్టెడ్, బాగా కొట్టారు. 14 మందిని కొట్టారు ఇంజర్డ్ పోలీసులు. అప్పుడు మా దగ్గర అప్పుడులోనే ఉందా అక్కడ ఏరియా అటువంటిదే సార్, అట్లాగే ఉంటుంది. దాని మీద ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. మా డిఎస్పీ గారేమో పాకలోకి వెళ్ళిపోయారు. మా సిఏ గారు ఆయన పడిపోయాడు దెబ్బ తగలంగానే. సో అలాగే 14 మంది బాగా ఇంజర్డ్ పోలీసు. మాకు అదృష్టం ఏంటంటే మాతో రాజస్థాన్ ఆర్మడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు మాతోటి. అప్పుడు ఆంధ్ర స్టేషన్ కాబట్టి వచ్చిన్నారు, అక్కడ ఆ ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళని తీసుకుని నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడ తాపే అప్పలస్వామి అని లీడరు, మంచి లీడరు, అతన్ని అరెస్ట్ చేయాలంటే మరి ఎస్పీ గారు ఫోన్ చేసి చేయండి అన్నారండి. వీళ్ళు ఏం చేస్తారండి, మా వాళ్ళు వెళ్ళటానికి సరిపోరు, క్యాస్ట్ ఫ్యాక్టర్స్ వస్తాయి అక్కడ. అందుకని అతన్ని తంటాలు పడి మొత్తానికి ఎక్కడున్నాడో ట్రేస్ చేసుకుని తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి బయలుదేరిపోతుంటే ఇటేమో పొలాలు శుభ్రంగా మంచి క్రాప్ వస్తుంది, ఇటు పక్కన కాలువ. సో మాకు సింగిల్ రోడ్డు. దాని మీద నేను చెప్పాను డిఎస్పీ గారితో, సార్ మనం వెళ్ళిపోదాం, ఎదురుగుండా వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి తుపాకులు గాల్లో పెట్టుకుని వెళ్ళిపోదాం. నా మాట ఏంటంటే అక్కర్లేదు. మాకేమో ఒక తహసీల్దార్ని ఇచ్చారు, డిప్యూటీ తహసీల్దార్ని జాకోబ్ అని. వీళ్ళంతా మా వాళ్ళే నేను చూసుకుంటాను అన్నాడు. నువ్వేం చూసుకోలేవయ్యా బాబు, వినలేదు. ఫస్ట్ ఆయన్ని కొట్టారండి. అయ్యో, హెడ్ ఇంజరీ. అందరికీ హెడ్ ఇంజరీస్. అంటే బద్దతో కొడితే ఇంకా మనకి తల పగలకి ఏముంటుంది, హెల్మెట్లు బయలుపోయినాయండి. కావడండి
మామూలు మన కావడిలా? కావడి తెలుసు కదా, అవును. కావడి కర్రతోనే కొడతారు. ఇంకా వాళ్ళు ఏమి ఐరన్ గీరన్ వాడక్కర్లేదు, కావడి చాలు. ఫైర్ ఓపెన్ చేశారు అప్పుడు? ఆ ఫైర్ ఓపెన్ చేశాం. ఎవరు చనిపోయారా? కుర్రాడు చచ్చిపోయాడండి. బాగా ఫైర్ కూడా గట్టిగానే అయింది. సరే అలా అలా వచ్చేసాం. డిఐజీ గారు మహేందర్ రెడ్డి గారు, అప్పుడు ఆ మహేందర్ రెడ్డి, అవునవును, ఎం మహేందర్ రెడ్డి గారు. ఈయన కాదండి, ఇంకో పెద్ద పాత ఆయన. అవును, ఆయన చాలా గ్రేట్ మ్యాన్, హైట్ ఉంటాడు ఆయన కదా, పుట్టాడండి. ఇంకో మహేందర్ రెడ్డి. రైట్. ఆయన ఆయన ఏపీ రాజేంద్ర గారు ఎస్పీ అండి. ఆయన వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కాస్త హడావిడి జరిగింది. నగరం తర్వాత ఎక్కడికి వచ్చారండి? నగరం తర్వాత రాజమండ్రి వచ్చారండి. అప్పుడే ఉంది ఛాలెంజ్, రౌడీజీ ఉందంటారా? రౌడీ మామూలు కాదు కదండి. అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు ఏఎస్పీ, మంచి పోలీస్ ఆఫీసర్, పంజాబాడు, చాలా అందగాడు. లా అండ్ ఆర్డర్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు, ఇక తక్కిన మేము పట్టించుకోడే. సో నేను మరి తీయటానికి వెళ్ళాను కాబట్టి, నువ్వు కొత్తగా వచ్చావు నీకేం పర్వాలేదు రా అని చెప్పి, అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి కంట్రోల్ రూమ్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టేశారు. నువ్వు చేయి మొత్తం అన్నా. దాని అదృష్టం కొద్దీ రాజమండ్రిలో అప్పుడు ఏ ప్రాంతం ఎక్కువ? కోటకొమ్మ సెంటర్ అంటారా? కోటకొమ్మ మాదే కదండి. మీదే కదా. ఆ గోదావరి బ్రిడ్జ్ కింద కొంతమంది కోటకొమ్మ సెంటర్, నల్లమంద సందు, ఇవన్నీ ఎందుకంటే అక్కడే ఎక్కువ రౌడీజ్ ఉండేది. శ్యామలా టాకీస్ కానీ అంటే అప్పుడు బ్యాడ్ ఎలిమెంట్స్ ఎక్కువ, పాకెట్ పిక్కర్స్ ఎక్కువ, మన వీళ్ళు ఎక్కువ, ఎవరు ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ. ఆ ఏరియా అంతా ప్రాస్టిట్యూట్స్ ఎక్కువ. తర్వాత ఏంటంటే లేబర్ ఏరియా, పేపర్ మిల్ దాకా లేబర్ ఏరియా. సో అన్నీ ఉంటాయి అక్కడే, కోర్టులు అక్కడే. ఆ ఏరియా అటువంటిది. రౌడీలు బాగా ఎక్కువ అండి. సో దానివల్ల మరి వాళ్ళ మీద మీ ఫోకస్ ఎలాగ ఉంటుందండి? మాదే ఉందండి. 6 నెలల్లో మొత్తం నేను స్మాష్. అంతేనా? తీసుకురావడం తానడం మన బాస్ అట్టుంటాడు కదండి. సార్ అప్పట్లో పోలీసులు రోడ్డు మీద తన్నేవారు అండి, కానీ పబ్లిక్ ఏమనేవారు కదా? లేదండి, పబ్లిక్ ఎప్పుడండి, అప్పుడు 83 దాకా ఏమి లేదు కదండి. 13 ఏళ్ళు ఫ్రీగానే నడిచింది. ముందు కొద్దిగా పోలీస్ అంటూ ఆల్ ఇండియాలో కొద్దిగా దెబ్బతినేది ఎమర్జెన్సీ అవ్వగానే నెగిటివ్ వచ్చింది. ఢిల్లీలో, పంజాబ్లో ఒక అతన్ని డిఐజీని సస్పెండ్ చేశారు. కేరళలో రాజనన్న కుర్రాడు చచ్చిపోయినప్పుడు అక్కడ అయింది. సో యాక్చువల్గా పోలీసు మీద యాక్షన్ చేయొచ్చు అని నేర్పింది అప్పుడు 77 తర్వాత వచ్చింది అది. అంతకుముందు అక్కడ ఉందండి అసలు ఏం లేదు. నక్సలైట్ మూమెంట్ చూసుకోవడం తప్ప ఏమి లేదు కదండి అప్పుడు. తర్వాత కానీ అప్పట్లో మా చిన్నతనంలో వినేవాళ్ళం. రాజమండ్రిలో కొంతమంది చెప్తుంటే గుర్తుకొస్తుంది, కోటగుమ్మం సెంటర్ నుండి శ్యామలా ట్యాక్స్ వరకు తన్నుకొని వచ్చేవారని. తప్పదండి అది, ఎందుకంటే అదంతా కూడా బిజినెస్ ఏరియా కదండి. సో వాళ్ళకి వీడిని చూపించాలి కదా మనం. వాళ్ళని చూపించేస్తే వాళ్ళు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటారన్న ఉద్దేశం. అది కరెక్ట్, అది తప్పేం కాదు. మెడలో కూడా బోట్లు వేయించేవారట కదండి, నేరం చేశాను. తప్పదు కదండి. ఈవిటీజింగ్ చేశానంటే ఆడపిల్లని ఏడిపించాను, నన్ను క్షమించండి. ఈవిటీజింగ్ తక్కువ అండి అప్పుడు. ఆడపిల్లని ఏడిపిస్తే మెడలో బోర్డు అయిపోతుందండి. బోర్డుకి దేవుండే సార్, ముందు స్టేషన్కి వచ్చి మా పని 3rd డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ఆలోచించుకోవడం, అందులో డౌట్ లేదు అసలు. అదొకటే కాకుండా స్టేషన్ నుంచి కోర్టుకు కూడా నడిపించుకొని తీసుకురావడం లాంటివి. మన అప్పుడేం వెహికల్స్ లేవు కదండి మాకు, ఎక్కడి నుంచి అయినా తప్పదు కదండి. బస్సులో పోతే పోవాలి. ఎక్కడ రౌడీ చేసి అక్కడ తింటే వాడు పరుగు పోద్దనా? అంతే కదండి. మీకు ఈ పీరియడ్లో బాగా ఎదురు తిరిగిన రౌడీలు ఎవరు ఎదురుపడ్డారా? ఎదురు తిరగడం క్వశ్చన్ ఉండదు సార్, ఎందుకంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు ముందు పారిపోవటం నేర్చుకుంటారు తప్ప తిరగబడ్డానికి తెలుసు కదండి. మీకు బ్రిటిష్లో ఒక సామెత ఉందండి, యూ షుడ్ బి నోన్ బై యువర్ వర్క్. అక్కడ ఎవరు ఎస్ఐ గారు వచ్చారట, బాగా పనిచేస్తున్నారు, తహసీల్దార్ బాగా పనిచేస్తున్నాడు అనేది అనుకోవటం తప్ప మన చూడటం ఉండదు. మన గురించి తెలిస్తేనే దాన్ని బట్టి మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు మాకు ఇంకా ప్రాబ్లం ఉండదండి. అంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి మీకన్నా ముందు మీ పేరు కూర్చుంటుంది అక్కడ. అంతేగా సార్, మనం పని చేస్తున్నంతసేపు అలాగా అన్ని ఏరియాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ఎస్ఐ గారు ఉన్నాడు పోతే బాగానే ఉంటుంది. అప్పుడు కరప్షన్ లేదు కదండి.
ఓకే, రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారండి? రాజమండ్రి 5 ఏళ్ళు చేశాను నేను. 5 ఏళ్ళ? ఎంతమంది ఎరగొట్టుంటారు మీరు? లాండ్ ఆర్డర్ 3 ఏళ్ళు అండి. అక్కడే ట్రాఫిక్ మళ్ళీ 2 ఏళ్ళు అండి. అంటే మేము ఒక మంచి కేసు చేసాం. రాజమండ్రి సెంట్రల్ జైలు కేసు అని, సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అని ఒకటి చేసాం. ఏంటో అది? ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం పడ్డది. అవును. అంటే అక్కడ ఏంటంటే అప్పుడు ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చేసారు. సెపరేట్ బ్లాక్ ఉండేది. సో మోరేలు డౌన్ అయిపోతుంది, సో వాళ్ళని మనం బయటికి తేవాలి అనేది ఒక కాన్సెప్ట్ వాళ్ళది. సో దానికి ఏంటంటే జైలు బ్రేక్ చేస్తే ఎలా బయటకు వస్తారో లెక్కేశారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నేను కుర్రాన్ని, మనకి తెలియదు చేసాడు. అప్పుడు ఏమంటే మాకు వైర్ అఫెన్స్లు అవుతున్నాయి. వైర్ అప్పుడు ఒక ఇది ఉండేది, రాగి వైర్లు ఉండేవి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి కరెంట్ ఆఫ్ చేసుకుని వైర్లు కొట్టేసి, అది కానీ టెలిఫోన్ కానీ ఆ రాగి అమ్మేసేవాడు. సో అప్పుడు మాకు జస్పాల్ సింగ్ గారు కాబట్టి నడిచెళ్ళమనేవాడు. ఫుడ్ పెట్రోలింగ్ ఏదో ఒక ఏరియాలో సైకిల్ పెట్టేసి ఆ ఏరియా అంతా నడవాలండి. పొద్దున 5 దాకా నడవాలి. 5 దాకా నడిచి ఆయన గుమ్మంలో వాకిట్లోకి వస్తే ఆయన కిందకి దిగుతాడు. పోగాక చలో అంతే. ఈ బేరాలు కుదరవండి. సెట్ కాన్ఫరెన్స్లు ఏం లేవు. దాంతో అలా చేస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీ చెప్పింది, మీరు వైర్లు ఎతుకుతున్నారండి, రోజు అక్కడ వైర్ల మీద లైట్లు వేసి తిరుగుతున్నారు, వాళ్ళే దొంగతనం చేస్తారన్నారు వాళ్ళు. ఎలా అండి? వైర్లు కింద బ్యాటరీ లైట్ వేసుకుని తిరుగుతున్నారు, ఆ ఏరియా తిరిగితే మీకు వచ్చేస్తారు, వాళ్ళ ఇంటి వెనకాలే. సరే వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం ఏంటంటే కాపలా కాసుకున్నాం. కాపలా కాస్తే అప్పటికి 10 రోజులు కాసాము. పొద్దున రాత్రి 10-11 వెళ్ళిపోవాలి, పొద్దున 5 దాకా ఉండాలి, తెల్లవారు వరకు ఉండాలి. మాకు ఎవరు కనపడలా. అంటే రెయిన్ లేదు కాబట్టి మేము కూడా కూర్చోగలిగాం. సరే తర్వాత అసలు ఒక రోజున 4 కుర్రాళ్ళు దొరికారు. సరే దొంగలు అనుకున్నాం మేము కూడా. దొంగలు అనుకుని బ్యాగులో చేయబడితే ఐరన్ రాడ్ దొరికిపోయింది. అది ఐరన్ రాడ్ అనుకుని తీసాం. మనం తీస్తే సుత్తి లాంటిది అది. మనం గబికిన మన పోలీసు భాష నా కొడక ఎవరు అనేసరికి వాళ్ళు మేము మర్యాదగా మాట్లాడండి అన్నారు. సో ఆ లాంగ్వేజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లాంగ్వేజ్ అది. సరే ఇంకేం మాట్లాడకుండా రిక్షాలో కూర్చోబెట్టేసి ఆ రిక్షా సీట్లో నేను కూర్చుని నా పక్కన జవాను కూర్చోబెట్టుకుని మనం పట్టుకోవాలి కదా, ఇంకో రిక్షాలో మా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇద్దరు చప్పుడు పట్టుకుని తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత మనకి అంటే అన్నీ ఐరన్ రాడ్స్ గీస్ అన్నీ దొరికినాయి కాబట్టి పర్లేదే మనకి కేసులు అయిపోతాయని ఆనందపడ్డాం. తీరా వాళ్ళ దగ్గర కాగితాలన్నీ తీస్తే జోబులో లెటర్స్ దొరికినాయి. ఆ లెటర్స్లో కొన్ని తేడా కనపడదు, ఎక్స్ట్రీమిస్ట్ భాష వచ్చేసింది అందులో. సరే మనకి ఎక్స్పీరియన్స్ తక్కువ, మాకు అసలు ఏం తెలియదు కదా, అప్పుడంతా 2 ఏళ్ళు అయింది కదా. అందులో మేము అసలు ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పని చేయలేదు కూడా అప్పటికి ఇంకాను. సరే వాళ్ళతో అలా మాట్లాడుతూ చేసిన తర్వాత మా 4:30కి తీసుకొచ్చేసాం వాళ్ళని. మా సిఐ గారి కబురు చేస్తే ఆయన వచ్చాడు. ఆయన రామ్గోపాల్ గారు అని ఆనెస్ట్ మ్యాన్, అద్దేపల్లి రామ్గోపాల్ అని మన ఆనెస్ట్ మ్యాన్. ఇంకా ఆయనకి ఇంత దీంట్లో సబ్జెక్ట్ లేదు. సరే అప్పుడు మళ్ళా మా ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది దొంగతనం కేసు లాగా అనిపించట్లేదు, మనం ఒకసారి ఆలోచించుకుంటా అంటే డోంట్ వరీ ఐఎమ్ కమింగ్ అన్నాడు. సరే ఆయన జీపులో ఎక్కేసి స్టేషన్కి వచ్చేసాం. చూసిన తర్వాత ఇలాగా మాట్లాడుతుంటే అందులో ఒక కుర్రాన్ని నేను ఐడెంటిఫై చేయగలిగా. ఎందుకంటే అతను నాకంటే జూనియర్ కాలేజీలో ల్యాబ్లో నా వెనకాల నా టైం అయిపోగానే అతను వస్తాడు నెక్స్ట్ క్లాస్కి. అతను చూసిన తర్వాత ఎక్కడో చూశాను అనుకుంటాను కానీ మనతో చదువుకున్నాడు దొంగ అవుతాడు అనుకోం కదా. అయిపోయిన తర్వాత నువ్వు బలానా లెక్చర్ గారి మేనల్లుడు కదా అన్నాను. అయిపోయిన అవునండి అన్నాడు. అయితే నీ పేరు ఏంటంటే వాడు రమేష్ అన్నాడు. ఆ పేరు కాదే నీది, నీ పేరు ఏంటి, వాళ్ళు మొలకలో మొరలిద్దరు కదా నువ్వు అన్నా. అవునండి అన్నాడు. సరే ఏంటి వాడు ఏం చెప్పలేదు. నేను జాగృతి హైదరాబాద్లో పనిచేస్తున్నాను ప్రెస్లో అన్నాడు. ఆ ప్రెస్ ఎవరిదో మనకు తెలియదు, అది మా సిపిఎంఎల్ వాళ్ళది అది ప్రెస్, మనకి తెలియదు. లెటర్స్ అన్నీ చదివాం. చదివిన తర్వాత వాళ్ళతో ఒక అతనితో మాట్లాడాను. ఏలూరు అన్నాడు.
నేను ఏలూరులో చదువుకున్నాను కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఏలూరులో నువ్వెక్కడున్నావు, ఏ స్కూల్లో అన్నీ తప్పులు చెప్పేశాడు. అరే ఇది అబద్ధం కూడా చెప్తున్నాడు, ఇది మనం తొందరపడకూడదని నేను నెమ్మదిగా మా సార్తో చెప్పేశాను. చెప్తే ఆయన అన్నాడు, ఇలా ఆలోచిస్తే సార్ నేను ఎస్ఎస్పీ గారికి చెప్దాం, కాకినాడలో ఎస్ఎస్పీ గారికి ఫోన్ చేసి లైటింగ్ కాల్ కొట్టేద్దాం, చెప్పేద్దాం మనకి ఎందుకు వచ్చింది అంటే. ఆయన కూడా ఐడెంటిఫై చేయలేదా వీళ్ళు నక్సల్స్ అని? ఆయన చేయలేదు. ఈ తెలుగు ఫస్ట్ పోస్టింగ్ అందులో తెలుగులో రాసి ఉంటుంది. ఇది పదాలు కూడా మీకు రాజ్యం, బూర్జవాలు ఇవన్నీ వచ్చి ఉంటాయి. అది కాదండి, వాళ్ళు ఏంటంటే సెంట్రల్ జైలు ఎలాగా బ్రేక్ చేయాలి, వచ్చిన తర్వాత బయటికి ఎవరెవరు ఎటు వెళ్ళాలనేది ఒక ప్లాను. మరి మీరు అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు కదా, సెంట్రల్ జైలుకి ఎందుకు వెళ్ళారు అని. సెంట్రల్ జైలు బొమ్మ ఉంది కానీ మన రాజమండ్రి జైలు అనుకోం కదండి. అవును, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనకేంటి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు వారు, ఎవరో బొమ్మ వేసి ఇచ్చారనుకున్నా కానీ జైలు బొమ్మ పిక్చర్ కరెక్ట్గా మొత్తం జైలు ఫోటో ఉండదు కదా సార్, చేత్తో వేసిన బొమ్మలు కదా. బ్రేక్ ఎలా చేయాలి, బ్రేక్ అని ప్లాన్ ఉంది. బ్రేక్ అంటే టోటల్గా బ్రేక్ అని కాదండి, మీరు బలానా చోటుకి వస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఇది, బయటకు వచ్చిన తర్వాత బయటకంటే ఏంటండి ఇంట్లో నుంచి కూడా వచ్చు కదా. సో ఇవన్నీ ఆలోచించుకుని చెప్పిన తర్వాత నేను సార్ వెళ్ళి ఎస్పీ గారు ఎస్పీ గారు సుబ్బారెడ్డి గారు మీకు హైదరాబాద్ కూడా చేశారండి, మంచి పోలీస్ ఆఫీసర్, డివి సుబ్బారెడ్డి అని మంచి పోలీస్ ఆఫీసర్ ఆయన, డైరెక్ట్ డిఎస్పీ ఎస్పీ గారు. ఆయన లైటింగ్ కాల్ కొట్టాం, నేను వస్తున్నానులే చూద్దాలే అని. అప్పటికి అందరినీ సెపరేట్ చేసాం, ఇద్దరు ఒక చోట అంటే ఒకడు కాపలా పెట్టుకుని జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుతుంటే నేనే అన్నాను, సార్ ఇది వాళ్ళు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు చూస్తుంటేను, కొద్దిగా డౌట్ ఉంది, మనం హ్యాండిల్ చేయకుండా మాట్లాడితే బాగుంటుంది, మీకు సబ్జెక్టు మీది కాబట్టి మీరైతే చేస్తే బాగుంటుందండి. ఆయన ఎక్స్పర్ట్ సుబ్బారెడ్డి గారు. అప్పుడు వాళ్ళ సీనియర్ కేశవరెడ్డి గారు ఉండేవాడు, స్టేట్కి నక్సలైట్ ఎస్పీ ఆయన. ఓకే, ఆయన మాట్లాడాడు. నేను చెప్పాను, ఈ అబ్బాయి ఏలూరు అన్నాడే కరెక్ట్ కాదండి, ఇతను ఏలూరు చెప్పాడు కరెక్ట్ కాదు, చూస్తుంటే ఎడ్యుకేటెడ్లా ఉన్నారు అన్నాం. సరే కాసేపు ఉన్నాక నెమ్మదిగా నువ్వు మాట్లాడుతుండు, నేను పక్కన ఉంటానులే అని ఆయన ఆయన అన్నాడు. మాట్లాడేసరికి ఒకడు బ్రేక్ అయ్యాడు, వాడిది ఒంగోలు, శివాజీ అని బీటెక్ 4th year చదువుతున్నాడు. రెండో కుర్రాడు ముక్కు సుబ్బారెడ్డి అని నెల్లూరు, వాడు ఎంటెక్ చదువుతున్నాడు వరంగల్. సో వాళ్ళిద్దరు, ఈ మొలకలో మురళీధర్, తర్వాత కడియాల రాఘవేంద్రరావు అని ఏలూరు బెజవాడ అండి. ఏలూరు అని చెప్పాడు వాడు కాదు, మురళీధర్ చెప్పింది సుబ్బారెడ్డి. లేకపోతే వాళ్ళు ఏదే బెజవాడ అనేది ఏలూరు చెప్పేస్తాడు, ఇతను నెల్లూరు వాడు కాబట్టి రాలేదు ఇక్కడికి, అతను వరంగల్ స్టూడెంట్. కడియాల రాఘవేంద్రరావు, నెక్స్ట్ వీళ్ళు మొత్తం నలుగురిని తీసుకొచ్చినాం. తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పారంటే కాసేపుల తర్వాత మాకు జస్ట్ చెప్పింది ఏంటంటే మేము ఇంకోటితో వచ్చాము, మా పర్పస్ ఇది అన్నారు. వాడు ఎక్కడ ఉన్నాడంటే రూమ్ తీసుకుని ఉన్నాడు, వాడు రాలేదు మాతో అన్నారు. సరే పోదామని బయలుదేరితే చెప్పారు, సార్ తల కింద రివాల్వర్ ఉంటుంది, లోడెడ్ రివాల్వరు, మేము కాకుండా మీరు వెళ్తే కాల్చేస్తారు, మీరు వాళ్ళని కాల్చిన వాళ్ళు పోతారు, మీరు కాల్చిన తలుపు తీయంగానే కాలుస్తారు, కాబట్టి మేము మా వాయిస్కే తలుపు తీస్తారు అన్నారు. సరే ధైర్యం చేసాం. ధైర్యం చేసి వాడేం చెప్పాడంటే మనిషిని తోసేసి, తలుపు తీయగానే మీరు మనిషిని తోసేసి కింద పడేసేసి మీద కూర్చుంటేనే మీరు ఏమన్నా సేవ్ అవుతారు, లేకపోతే ఎవరు అని చెప్పేసి మేము అదే పని చేసాం. వీడితోనే పిలిపించాము. వీళ్ళు నైట్ రౌండ్స్కి వెళ్ళినట్టే కదండి, పిలిపించేసి చేసిన రివాల్వరు ఎప్పుడైతే మాకు దొరికిందో అప్పుడు మా ఎస్పీ గారికి చెప్పా, ఇదంతా గొడవ అయిపోతుంది సార్ అని ఆయన కబురు చేస్తే ఆయన వచ్చేసాడు. అప్పుడు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తే డాక్టర్ కాటా నారాయణరావు అని ఆయన దగ్గరికి వీళ్ళు ఇంకా కలవాలి, ఆయనే రూమ్ ఇప్పించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో వేరే సర్పంచ్ ఒకతను ఉన్నాడు, అతను ఇన్ఛార్జి. జైలు నుంచి బయటకు వచ్చారు వాళ్ళు? కాదండి, అందరు అక్కడ వాళ్ళే. వీళ్ళు అక్కడ కాదు, వీళ్ళు కేడర్ వరంగల్ ఉండే కొండపల్లి సీతారామయ్య శిష్యులు. సో వీళ్ళని ఇక్కడికి పంపించారు ఆపరేషన్ ఏంటంటే ఆనే రెయినీ డే, వర్షం వచ్చిన రోజున పవర్ కట్ చేస్తే సెంట్రల్ జైలుకి మళ్ళీ రీయూనియన్ కావాలంటే ఎంత టైం పడుతుంది
అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు బొమ్మూరు నుంచి వచ్చేది కరెంటు. సో ఈ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గారి బిల్డింగ్ వెనకాల ఆ ఏరియా నుంచి వైర్ కట్ చేస్తే డైరెక్ట్ సెంట్రల్ జైల్లో వైర్ పోతుందండి, పవర్ పోతుంది. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి బాగు చేసుకుని వైర్లన్నీ వేసేసరికి 3 hours పడుతుంది. ఈజ్ ఇట్ సఫిషియంట్ టు కమ్ అవుట్? ఒకటి. రెండోది ఏంటంటే ఊసలు తడిస్తే మెత్తపడతాయి, జైలు ఊసలు, లాకప్ ఊసలు. ఆ టైంలో హ్యాక్సా బ్లేడ్ తోటి కోసేస్తే సౌండ్ లేకుండా తీసేసి ఊసలు ఎంత తడుస్తాయి, లోపల కదండి చెప్తానండి. దానికి హ్యాక్సా బ్లేడ్స్ కావాలి. అది ఎలా కావాలంటే జైలుకి మంగళాడు ఉంటాడు, రోజు వాడు పట్టుకుపోతుంటాడు. సో వాడిని ట్రాప్ చేయగలిగారు, వర్క్ చేసుకున్నారు. వాడికి వైఫ్కి ఇది టీబీ, వాడికి డబ్బులు కొనే కెపాసిటీస్ లేవు, మందులు కొనే. సో వాడికి మందులకి డబ్బులు ఇచ్చి వాడిని ట్రాప్ చేసుకుని కష్టపడి వాడికి ఏంటంటే పిస్టల్ వాడి చేతికి ఇచ్చేస్తే లోపల తీసుకెళ్తాడు, అలాగే బ్లేడ్లు కూడా తీసుకెళ్తాడు. సో వాడు మీకు జైల్లో ఏంటంటే తలుపు తీయంగానే ఇలా కొడతారు, ఇక్కడ కొడతారు. సో వాడు రోజు ఉండేవాడే కదా, 4 సార్లు వచ్చాడు అనుకోండి కొట్టరు, ఇంకా వెళ్ళి అంటారు. సో ఇలాగ వాడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక రివాల్వరు అంటే కంట్రీ మేడ్ పిస్టల్, తోటాలు అలా తీసుకెళ్ళి వాడు స్మగుల్ చేసేసుకున్నాడు. దాంతోపాటు హ్యాక్సా బ్లేడ్లు ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ రెయిన్. ఈ లోపల వీళ్ళు జాగ్రత్తగా ఊసలు కోసుకుని ఉన్నారు. అంటే సౌండ్ రాకుండా ఎలా కోసారండి? అందుకనే చెప్తాను, తడిగుడ్డ ఉంది కదా సార్, తడిగుడ్డతో దాన్ని తలుపుతాడండి, కోస్తాడు సార్. మళ్ళీ సగం అయిన తర్వాత మళ్ళీ కోస్తారు. అలాగా కోయటానికని పెట్టుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత లాకప్లోంచి బయటకు వస్తే వర్షం వచ్చినప్పుడు జైల్లో ఉన్న వీళ్ళందరూ గార్డ్స్ అందరూ కూడా మెయిన్ డోర్కి వచ్చేస్తారు, వచ్చి పేకాడుకుంటారు. కరెంట్ లేదు కాబట్టి దీపంతో పేకాడతారు. సో వీడు ఇక్కడి నుంచి బయటకు వచ్చి అలా వెళ్ళిపోతే అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి బయట రెడీగా దాని మీద వీళ్ళు బ్యాట్ లైట్ కానీ ఏదైనా ఏదో ఒకటి అగ్గిబొల్లు వేసినా సరే వాడు తాడిసిరుతాడు. ఆ తాడు చెట్టు కట్టేసి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతే బయట 2 కార్లు ఉంటాయి, నలుగురు ఒకసారి రాకూడదు, 6 ఒకసారి బయటికి రాకూడదు, 2 బ్యాచ్లు వెళ్ళిపోవాలి. అది సెంట్రల్ జైలు బ్రేక్ కేసు అంటే. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. లోపల ఉన్నారు కదండి, లోపల 6 ఉన్నారు ఇంపార్టెంట్ పీపుల్. 6 ఎవరెవరండి? బెట్రా పోతురాజు అని అక్కడ వాడు, తర్వాత శంకర్ రెడ్డి అతను మన కడపాడు, ఇంకో రెడ్డి ఉన్నాడు అతను అనంతపూర్, తర్వాత ఒక ఆయన రేపల్లె. వాళ్ళు 6 ఇంపార్టెంట్ అండి. ఈ 6 బయటికి తప్పించి నారాయణ రెడ్డి అని అతను నెల్లూరాడు. ఈ 6 బయటకు వచ్చి మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అది ఆ బ్రేక్ ఫారెస్ట్ అక్కర్లేదండి, వాళ్ళంతా ఓపెన్ బయట తిరిగేవాళ్ళు కదా. మళ్ళీ వాళ్ళు 3 ప్లేసులకు వెళ్తే బయటికి వెళ్ళిపోతే ఇద్దరును ఎక్కడొక్కడ షెల్టర్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. కారు ఉంది కదండి, ఈ కారు కూడా కొన్ని దూరం పోయిన తర్వాత వదిలేయాలి. ఈ 6 కొండపల్లి సీతారామ గారు అనుచరులా? ఈ 4 గుర్రాలు కూడా వాళ్ళే కదండి, 10 మంది కూడా వాళ్ళ ఆయన అనుచరులే. అప్పటికే ఆయన యూజీ. అవును, అప్పటికే యూజీ. ఈ కేసు బ్రేక్ చేసినందుకు మీకు గవర్నమెంట్ ఏముంది? కమెండేషన్ లెటర్ ఇస్తారు ఆ రోజుల్లో, అందుకని ఏమి ఇస్తారండి డీజీ గారి దగ్గర. అంటే అది అదృష్టం ఏంటంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఎస్ఎల్ఎస్పి గారు సుబ్బారెడ్డి గారు ఆయన చేసి పెట్టాడు రికార్డు వర్క్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఆఫీసర్స్కి ఇవాళకి తేడా ఏంటంటే ఆయన రీకన్స్ట్రక్షన్ చేయాలయా అన్నాడు, కొలతలు కొలవాలి. మాకైనా కూడా ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడానికి కూడా మేము జైలుకి వెళ్ళి సోదా చేద్దామంటే పర్మిషన్ కావాలి, జిల్లా జడ్జి పర్మిషన్ కావాలి, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనం కోఆపరేట్ చేయాలి. మేము అన్నాం సార్ నాకు తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం, మీరు రాకండి, ఏదైనా తేడా పాడా వచ్చిన సస్పెండ్ అయితే మేము పోతాం. అంటే నువ్వు మరి పిల్లలు ఉన్నావా, ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నావు ఏంటి అన్నాడు. ఏదో చేసేద్దాం సార్ అని లోపలికి వెళ్ళామండి. మేము అన్ని సెల్లు సెర్చ్ చేసాం, మొత్తం సెంట్రల్ జైలు అంతా సెర్చ్ చేసామండి. మార్నింగ్ 11కి వెళ్ళాం, 6 అయిందండి, ఏం దొరకల. మాకు మంగళాన్ని మనం ట్రేస్ చేసాం కాబట్టి
వాడు చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఉమ్, ఎక్కడ దొరకలేదండి. ఉమ్, అప్పుడు వెట్ టాయిలెట్స్ అని ఉమ్, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు పైన కూర్చుంటే కింద పడుతుంది. ఉమ్, ఆ టాయిలెట్సే అప్పుడు. ఉమ్, కింద మట్టి ఉంటుంది. ఉమ్, ఇంకా చివరికి మాకు అవి తప్ప ఏం మిగలేదు ఎతకడానికి. ఉమ్, అవి 5 ఎతికాం. 6 టాయిలెట్స్ 5 ఎతికాం, దొరకలా. 6వ దాంట్లో మటుకు ఇసుక కొత్తగా ఉంది. ఉమ్, ఇసుక కొత్త ఇసుక కొత్తగా ఉంది. మా జవాళ్ళు అంటారు, సార్ మీద చేతస్తామని, ఎందుకు సార్ అది ఎతికాం. దాంట్లో 2 మూటలు దొరికినాయి. మూటలు బాగా అంటే జరదరంగా చెయ్యి పెట్టేసుకుని అదంతా తీసి బాగా తవ్వుకుని అన్నీ తవ్వాం కాబట్టి ఇది కూడా తవ్వేస్తే లోపల మాకు మూటలు దొరికినాయి. దాంట్లో 28 తోటాలను 2 తుపాకులు దొరికినాయి. ఈ బ్లేడ్స్ దొరికినాయి. వాళ్ళకు వచ్చిన లెటర్స్ దొరికినాయి. సో ఇంకా తీసుకొచ్చేసాం. వీళ్ళు ఎవరిని మనం ముట్టుకోవడానికి వీల్లేదు కదండి. కోట్ల అవి తీసుకొచ్చినప్పుడు కాస్త జైలు సూపరింటెండెంట్ గారిని కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి మా బాస్ని తీసుకొచ్చి చేసి అన్ని కొలతలు కూడా చేసుకుని జాగ్రత్త రికార్డ్ తయారు చేసేసుకునే స్టేజ్కి వచ్చాం. సో వీళ్ళ కాంటాక్ట్ ఎలాగంటే, జైల్లో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ ఎలాగంటే హాస్పిటల్కి వెళ్తారు. ఈ హాస్పిటల్లో డాక్టరు వాళ్ళకి సరిపోడు, అంటే స్పెషలిస్టులు ఉండరు. అంతా ఎంబీబీఎస్ వాళ్ళే కదండి. జైల్లో 2 ఉంటారు జైల్లో డాక్టర్లు అప్పుడు. సో వీళ్ళకి ఏంటంటే మాకు చెవు పాడైపోయింది అంటారు, ఈ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు అనగానే కాస్త గట్టిగా ఉంటారు కదండి. సో ఆటోమేటిక్గా సెంట్రల్ జైలు మన హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్లో ఒక బల్ల ఉంటుంది కదండి, పేషెంట్స్ ఉంటారు. కూర్చుని ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళ పక్కన వాళ్ళ మనిషి వచ్చి కూర్చుంటాడు. వాడు అక్కడి నుంచో వస్తాడు, బయట వాడు వచ్చి పక్కన కూర్చున్నాడు. వీళ్ళు లెటర్ వాడికి ఇస్తాడు, వాళ్ళు లెటర్ వీడికి ఇస్తారు. మనకి ఎవరికేం తెలియదు, ఎందుకంటే ఎస్కార్ట్ 3 వస్తారు. ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడు సీడీ దాడని పోతాడు, ఒకడేమో డాక్టర్ దగ్గరికి పోతాడు. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నా మా వాళ్ళు పట్టించుకోరు. సో ఆ రకంగా మనకి ఏంటంటే కంటిన్యూస్గా జరుగుతున్న లెటర్స్ కూడా, అన్ని లెటర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అసలు వీళ్ళకి లెటర్ ఎలా వచ్చింది జైల్లో వాళ్ళకని మనకు అనుమానం వస్తుంది. కాబట్టి ఈ సిచ్యుయేషన్ మనకి బయటకు వచ్చేసింది. అప్పుడు అది చేసిన తర్వాత ఛార్జ్షీట్ పెట్టాం. దాంట్లో కొండపల్లి సీతారామన్ కూడా ముద్దాయి చేసాం. కుట్ర అదే చెప్పాను కదా, జనరల్ జైలు బ్రేక్ చేస్తాను కాన్స్పిరసీ. సీతారామయ్య గారిని అక్కడి నుంచి తీసుకొచ్చారు, నాగపూర్లో పట్టుకున్నారు. అప్పుడు తీసుకొచ్చారు. మొత్తం 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఆ కేసు నువ్వే ఇన్ఛార్జిగా 5 ఏళ్ళు ఉండిపోన్నాను. అందుకని 3 ఏళ్ళు ల్యాండ్ ఆర్డర్, మళ్ళీ 2 ఏళ్ళు ఆ కేసు అయ్యే వరకు అక్కడే ఉన్నాను నేను. శిక్ష పడింది. శిక్ష పడింది. మరి 120B అప్పుడు 120B ఏమో ఆర్మ్స్ యాక్ట్ అన్నీ కూడా వచ్చి ఉంటాయి. అంటే మాదంతా డాక్యుమెంట్ ఎవిడెన్సే కదా సార్. ఓకే, మాదంతా డాక్యుమెంట్. 5 సంవత్సరాలకి చరిత్ర అది. తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను తర్వాత కాకినాడ వచ్చానండి. కాకినాడ వచ్చాను. కాకినాడ 5 ఏళ్ళు చేశాను. అక్కడే ఉందండి మంచిది. కాకినాడ రాజమండ్రి కానీ కాకినాడ కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తే నాకే ఇన్ఛార్జి కాబట్టి. సార్ కాకినాడలో డిటి నాయక్ గారు కూడా పనిచేస్తారు కదా? చేశారు కానీ మాకు అప్పుడు ఆయన కాదండి. ఫస్ట్ మాకు ఎస్ఎన్ మూర్తి గారు ఉండేవారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మురళీధర్ రెడ్డి గారు వచ్చారు. కేఎస్ఎన్ మూర్తి గారా? కాదండి, ఎస్ఎన్ మూర్తి గారు ఆయన చచ్చిపోయాడు. తర్వాత ఏఆర్ మురళీధర్ రెడ్డి గారు అని ఆయన నెల్లూరాడు. ఆయన 2 చేతులతో రాస్తాడు, 100% ఆనెస్ట్. ఓకే, ఆయన తర్వాత ముందు ఈ మధ్యలో చేశాడు, అనంతసాయి రెడ్డి గారు చేశాడు. తర్వాత వేరే ఆయన చేశాడు, ఒక ఆయన. మంచి వాళ్ళు చేశారు. అక్కడ 5 సంవత్సరాలు చేశారా? చేశారు. 5 సంవత్సరాలు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. చాలా ఉన్నాయి సార్. ప్రాపర్టీ అఫెన్స్లు అయితే 11 సంవత్సరాలు. జిల్లాలో ఏ ఇంపార్టెంట్ కేసు అయినా నేను వచ్చేసాను, రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ. ఒక్కటి చెప్పండి పోనీ. ఓల్డ్లోనే 1-2 స్వాటిపురం. అవును, స్వాటిపురం నుంచి దొంగలు లేవాలంటే తేలిక కాదు, తేలేము. కానీ అక్కడి నుంచి 6 తెచ్చాను. చాలా రోజులు. ఎవరు పేర్లు? గజ్జల ప్రసాద్, సుబ్బారావు, యేసురత్నం, వాళ్ళందరూ తీసుకొచ్చాం. రికార్డు మేమే రాస్తాం కాబట్టి గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండవు కదా సార్. అప్పట్లో ఎస్ఆర్ఎంటీ వాళ్ళకి, ఎస్ఆర్ఎంటీ గోపాల్ ఆటో వాళ్ళకి వీళ్ళ మధ్యన ఒక విభేదాలు ఉండేవి కాదు సార్. 2 ఒకళ్ళదే. ఒకరే.
అది ఇంటర్నల్గా కొన్ని గొడవలు అవడం, అది బయటపడడం, అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ వరకు వచ్చింది అంటారు. వాస్తవం కరెక్ట్ కాదు. ఎస్ఆర్ఎంటీ అనేది అది ఒరిజినల్గా కాపులు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్, శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్. తర్వాత చౌదరి గారు ఎంటర్ అయ్యారు అందులోకి. చౌదరి గారు ఎంటర్ అయిన తర్వాత షేర్స్ కొనుక్కోవటం, డైరెక్టర్స్ని మార్చుకోవడం చేయడంతో వాళ్ళకి స్ట్రెంత్ పెరిగింది. సో వీళ్ళని 2 పోస్టులు ఇచ్చేసారు, వీళ్ళు తీసుకున్నారు తప్ప బయట ఇంక రాలేదండి. కానీ గోపాల్ ఆటోమొబైల్కి వీళ్ళకి మధ్య విభేదాల వల్ల ఒకళ్ళవే సార్. కరెక్ట్ కాదు అది చెప్పింది ఎవరో మీకు. గోపాల్ను ఎస్ఆర్ఎంటీని ఒకటేనా, ఎస్ఆర్ఎంటీ ఫెడ్జింగ్స్, తర్వాత పద్మాను, ఇంకోటి 6 ఉన్నాయి మొత్తం అక్కడ. అంత ఒకళ్ళదే, చౌదరి గారిదే. ఆయన చచ్చిపోయారులేండి. అంటే నాకెవరో చిన్నప్పుడు చెప్పుకోవడం ఏంటంటే వాళ్ళ మధ్య విభేదాలు అలా కాలేజీ వరకు వచ్చాయి. లేదండి, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి సంబంధం లేదు సార్. కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగేవి ఎక్కువ, ఇంజనీరింగ్ కాలేజీకి మెడికల్ కాలేజీల మధ్యన. లేదు సార్, భానుగూడ సెంటర్లో కొట్టుకునేవారట కదా. ఇంజనీరింగ్ కాలేజీకి వాళ్ళే తొందరపడ్డారు సార్. తొందరపడ్డ మేము తీసుకొచ్చేసాం. 14 మంది తీసుకొచ్చాం. 3rd డిగ్రీ అయిపోయింది వాళ్ళకి, అందులో ఏం డౌట్ లేదు. అయిపోయిన తర్వాత మా ఎస్పీ గారు ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి దెబ్బలు కొట్టేసాం, లాకప్లో పాడేసాం కదండి. పాడేసిన తర్వాత మామూలుగా ప్రిన్సిపాలు వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా పోలీస్ స్టేషన్కి. వస్తే సరే, అందులో బ్రిలియంట్ ఫెలోస్ ఉన్నారు, వాళ్ళతో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళదని కూడా ఏం లేదు. సరే సెటిల్ చేసేసి పంపించేద్దాం సార్, ఎందుకు వాళ్ళ యొక్క ఫ్యూచర్ పాడు చేయటం, మన కేసులు అరెస్ట్ అంటే సరే అన్నారు. అందరినీ మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూర్చొని సెటిల్ చేశారు. అచ్చా, అదేవిధంగా ఇక్కడ వంతెన దగ్గర బెస్ట్ స్టాండ్కో వాచ్ షాపు, అటువైపు నుంచి తాళరాయి నుంచి వాళ్ళు వచ్చాడు గొడవ చేయడం, అదేవిధంగా సినిమా స్ట్రీట్, ఈ సినిమా స్ట్రీట్లో కూడా ఎక్కువ అల్లర్లు, ఇవి ఎలా కంట్రోల్ చేశారండి? బ్రిడ్జి దగ్గర నుంచి సినిమాస్ రోడ్డు వరకు కొద్దిగా స్లమ్ ఏరియా అండి. బోట్లు ఉంటాయి కదా ఎక్కువ, బోట్లు, అక్కడ ఫిషర్మెన్ అవతల ఉంటారండి. మీరు చెప్పిన బ్రిడ్జికి అవతల గుడి ఉంది, గుడి అవతల అదంతా కూడాను ఫిషర్మెన్ కాలనీ. అది వాళ్ళు డీల్ చేయడం కష్టం అండి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వెరీ కంఫర్టబుల్ టు డీల్. 6 తర్వాత వాళ్ళు తాగితే మటుకు మనం ఏం చేయలేము, చాలా కష్టం అండి. సో అందుకని ఏంటంటే మనకి అక్కడ వాళ్ళకి ఒక అతను ఉండేవాడు, లెప్రసీ ఆయన, అతను డీల్ చేస్తూ ఉండేవాడు. సో వాడు వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళకి అలాగా రాంగ్ గైడెన్స్ ఇస్తుండేవాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. మా పోలీస్ స్టేషన్ అక్కడే, మీరు చెప్పిన జగన్నాథపురం బ్రిడ్జ్ చూసారా, దాని పక్కన తెలిసి ఐడియా ఉంది, దాని పక్కనే 1 town పోలీస్ స్టేషన్, నేను అక్కడే వస్తాయి. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఏంటంటే రెయిన్ వచ్చింది అనుకోండి, గోడౌన్ కొట్టేస్తారు. 200, 400 బస్తాలు టక్క 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 లారీలో పెట్టేసుకుని బస్తాలు బియ్యం తీసేస్తారు. సో అటువంటి అప్పుడు మనం కాస్త లెక్కలేసుకున్నాం. లెక్కలేసుకుంటే సరే మా వాళ్ళు ఏమంటారు తెలుసుగా మీకు, అందరూ వద్దు వెళ్ళొద్దు సార్, వాళ్ళు బళ్ళు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తారు. సరే ఏదో చేస్తాం పోదాం కానీ వెళ్ళిపోయి కాలనీ లేపేసామండి. తీసుకొచ్చి స్టేషన్లో పడేసరికి దారికి వచ్చేసారు. వచ్చేసరికి మనం లారీలు పెట్టేస్తే ఎవరి కాళ్ళు తెచ్చేసి మొత్తం 200, 400 లారీ బస్తాలు ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మనం వీళ్ళకి రోజు అటెండెన్స్ పోలీస్ స్టేషన్కి రావటం అన్నీ అలవాటు అయిపోయిన తర్వాత మన పేటలోకి ఏటి మొగ్గలోకి వెళ్ళేవాడు మొగాళ్ళు అనుకున్నారు. రోజుల నుంచి మన ఇష్టం, మనం పోయి స్కూల్లోకి వెళ్తే అందరు రావాలి అక్కడికి, అక్కడ మీటింగ్ పెట్టుకోవటం చేయటంతో అలా కంట్రోల్ చేసేసామండి. కాలేజీలు కానీ ఏవైనా కానీ సరే కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉండేది. మాకు సపోర్ట్ ఉండేది కదా సార్. ఎస్పీ అనేవాడు గో రిజర్వ్ కావాలంటే రిజర్వ్ ఇచ్చేవాళ్ళు, ఏం చేయాలంటే చేసేవాళ్ళు. మనం ఏమైనా తప్పు చేసినా కూడా కలెక్టర్ ఎస్పీ కూర్చుని పోయేవాడు, కూర్చుని హౌ టు మేనేజ్ దట్ ఇష్యూ మళ్ళీ మన మీద రాకుండా ఎలా చేయాలనేది కూడా చేసేవాళ్ళు. సార్ ఇప్పుడు అదేవిధంగా కాకినాడ సార్ ఎక్కడికి వచ్చారు మీరు? కాకినాడ అవగానే ప్రమోషన్ వచ్చిందండి, రాజోలు వెళ్ళాను మళ్ళీ సీఏగా. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. మళ్ళీ రాజమండ్రి టెంపరీ వెళ్ళాను. తర్వాత రాజానగర్, రాజమండ్రి. మాకు ఈ 12 ఏళ్ళు నేను క్రైమ్ కూడా చేసేవాడిని కదా సార్. లాండ్ ఆర్డర్ పేరే కానీ ఏ క్రైమ్ అయినా మా ఎస్పీ గారు రమ్మంటారు, మనం వెళ్ళిపోవటమే, ఇంకా తప్పదు.
బ్రహ్మాండమైన కేసులు చేసామండి. ఆ రోజుల్లో 50 లక్షల బంగారం. అంటే మొత్తం కలిపి 50 లక్షలు, ఒక కేసులో 50 లక్షలు. ఒక బ్యాచ్ 2-3 చేరి వరుస పెట్టి కొట్టారు అఫెన్సులు. అన్నీ ఎస్పీ గారు బంగ్లా చుట్టూరాని. ఇక్కడ రాజమండ్రిలోనా? కాకినాడ అండి. ఈయన బొలదిరెడ్డి గారే ఎస్పీ. ప్రసాద్ మనం ఏదో ఒకటి చేయాలా, నేనే లాండ్ ఆర్డర్ కదా, క్రైమ్ నాది కాదు అంటే మా డిఎస్పీ గారు సుబ్రహ్మణ్యం గారు అని హైదరాబాద్ ఆయన చెప్పాడు, వీళ్ళందరూ లాభం మన ప్రసాద్కి ఇచ్చేద్దాం అని మన ఎస్పీ గారు పిలిచి నువ్వు చేయాలి అంటే చేసాడు. బ్యాచ్ని పట్టుకున్నాం. ఇక్కడ సోట్ ఫర్ మ్యాచ్ అది కూడా కాదండి, లోకల్గా ఒకడున్న తక్కిన వాళ్ళు ఇద్దరు బయట వాళ్ళు. మొత్తం 25 రోజులు ఉంచుకునే ఉండాలి. శ్రీకాకుళం తీసుకొచ్చాం, టెక్కలు తిరిగాను. ఎందుకు? అక్కడ ఉన్నాడు మా ఫ్రెండ్, ఆడికి ఇచ్చామన్నారు. ఎక్కడ పడితే అక్కడ తిరిగాడు, అన్ని అబద్ధాలే. ఓహో, రిసీవర్లు పేర్లు మార్చుకుంటారా? రిసీవర్ కాదండి, మాతో పాటు చేశాడు, వాడి దగ్గర కొంత ఉంది. అక్కడ ఎవడు లేడు. వీటితో చదువుకున్నారు కానీ వాళ్ళకి అసలు సంబంధం లేదు. అలాగే మీ చెప్పాడండి అని ఆ విధంగా డైవర్షన్ సర్వీస్ కూడా వదిలేస్తామని, అందుకంటే అయితే చిన్న కేసు పెట్టి పంపించేస్తారు. మన ఏముంది, అంత బంగారం ఎవడెత్తాడండి. వాళ్ళ ఫాదరు మెడ్రాస్ ఎల్ఐసిలో ఒక బ్లాక్ కాల్చాడు. సార్ ఆ విధంగా మీకు విసికించాడు కదా, విసికిస్తున్నప్పుడు కోటింగ్ వేస్తారా? బయట ఎక్కడ వేస్తాం సార్, తీసుకొచ్చిన తర్వాత వేసుకుంటాం కానీ అప్పుడు వచ్చిన తర్వాత. కానీ అప్పట్లో ఒక దొంగని ఇంట్రాక్ట్ చేయాలంటే వాడికి మనం తీసుకురావడానికి మందు బిర్యానీ పెట్టేవారంటారు, వాస్తవం అంటే అప్పట్లో. అంటే మనిషిని బట్టి అండి, మనిషిని బట్టి. ఇప్పుడు మన కానిస్టేబుల్స్ ఉంటారు కదా సార్, నికర పోలీస్కి అంటారు చేశారా, వాళ్ళందరిలో చాలా మంది తెలియగల వాళ్ళు ఉన్నారు. సో మేము డివైడ్ అవుతాం, ఒకడు కొట్టేవాడు, ఒకడు మందు రాసేవాడు. ఆడు దొంగరావాడు ఆడితో మాట్లాడుకుని దెబ్బలు తింటాం. అసలు మనం ఏంటో మనం కూర్చుందాం మాట్లాడుకుందాం అని ఈడు సాధిస్తాడు. వీడు కాస్త మెత్తబడ్డాడు అనుకోండి, సార్ మీరు వచ్చి మాట్లాడండి సార్ సరిపోతుంది అంటారు. సో మనకి మొత్తం పిక్చర్ ఇచ్చేస్తారు కదా, ఇది వీడిని ఎలా మాట్లాడాలని చెప్పేసి లెక్కలేస్తాం. మాకు అలవాటు పడిపోతాం కదండి ఇంకా తర్వాత. సో కొంతమందిని కొట్టకుండానే చెప్పేస్తారు, ఎందుకంటే సెంట్రల్ జైల్లో వీళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు చెప్తారు, 3 టౌన్కి వెళ్ళకండి రా, పడితే బాధేస్తున్నారు వాళ్ళు, కాబట్టి మీకు గౌబడ్డే బ్లేక్ అయిపోండి చెప్పండి చెప్పేస్తారు. సో మాకు అది ప్లస్ వార్త వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ రోజుల్లో జైలు వార్డెన్స్ కూడా అరెస్ట్ చేసాం. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు, లోపల చెప్తారు 3 టౌన్కి వెళ్ళకండి రా అని చెప్పేసేవాడు. సో అలాగా మాకు ఏంటంటే కొంతమంది జైల్లో మాట్లాడుకుంటుంటారు అనుకోండి, సార్ వాడి అఫెన్స్ చేస్తాడు సార్, వాడు అక్కడ చేసేట నాతో చెప్పాడు అంటాడు. అప్పుడు మళ్ళీ వాడికి బెయిల్ పెట్టి వాడికి తెలియకుండానే బెయిల్ పెట్టి బెయిల్ తీసుకుని వాడిని గేటు బయట ఉండి దాక్కుని ఆయన తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తే ఇంకా వేరే బ్యాచ్ కేసులు జరుగుతాయి. చాలా కష్టపడాలండి, అంత తేలిక కాదు క్రైమ్. సార్ అసలు సాధారణంగా డిగ్రీ ఎలాగుంటుంది? ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉంటారా, లేదా డైరెక్ట్గా థర్డ్ డిగ్రీకి వెళ్తారా? లేదండి, ఎలా ఉంటాయండి అసలు డిగ్రీస్ ఎన్ని రకాలు ఉంటాయి? అంటే పాకెట్ పిక్కర్స్ చెప్పేస్తారు సార్, హౌస్ బ్రేకింగ్లో కొత్తగా చేసినట్టు చెప్పేస్తారండి. మంచి మంచి సీజనల్ అఫెన్స్ చేసేవాళ్ళతో అయితే కష్టం అండి. రేర్గా అడ్వకేట్ సపోర్ట్తో చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, మేము పట్టుకోగానే దొరికేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అది తేలిక, కష్టపడాలి, మనం బాగా కష్టపడాలి. అలాగే మన అక్కడి నుంచి తిరువనంతపురం, తిరుచినాపల్లి పక్కన రామ్జీనగర్ వాళ్ళని తేవడం కష్టం అండి. వాళ్ళు బ్రేక్ అవ్వడం కూడా కష్టం అండి, ఎందుకంటే వాళ్ళకి మద్రాసులో ప్లేడర్ ఉంటాడు, మనం తెచ్చిన తర్వాత 3 రోజులు వాళ్ళు వచ్చేస్తారు. అది కష్టం అండి. సార్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఎలా చేస్తారండి? ముందు రాగానే కూర్చోపెట్టి బూతులు మాట్లాడి చేస్తారా? అంతే ఉండదండి, అసలు ముందు మేము మాట్లాడాం, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడు ముందు. అప్పుడు మరి వాళ్ళే కదా హెల్మ్ ఆఫ్ అఫైర్స్, మా వాళ్ళు మాట్లాడతారు. కాసేపు మాట్లాడిన తర్వాత ఈ కొద్దిగా తేడా గడేసారి గట్టిగా చూసుకోవాలి మనం అంటారు. అప్పుడు రాత్రి 10ంటికి వేస్తాం, ఈ లోపల అన్నం పెట్టేయమంటాం. అన్నం కింద అయిన తర్వాత అప్పుడు రాత్రి 10ంటికి కూర్చుంటాం, ఇలా చేసుకుని ఇలా కూర్చుని ఆడ కింద కూర్చుంటాడు. జాగ్రత్తగా సాగదీస్తాం. ఇంకా సాగదీసిన తర్వాత వాడు 1 గంటలకి బాగా తిని ఉంటాడు, నిద్రపోదాం ఆడుకుంటే నిద్రపోనివ్వం మనం. మీకు నిద్ర వస్తుంది కదా, మాకు తప్పదు కదండి, మేము ఇడ్లీ తినాల్సింది తప్ప కడుపు నిండా అన్నం తినడానికి ఉండదు. వాడికి మాత్రం కడుపు నిండా అన్నం పెడతారు, డబల్ పెడతాం. పలావ్ పెడితే మన నిద్ర వస్తుంది కానీ 2 ఇడ్లీ పెడితే వాడి నిద్ర ఎందుకు వస్తుంది? వినడు, పలావ్ పెడతారు, పెట్టినప్పుడు వాడితో మాట్లాడుతుంటారు. అలాగా మాట్లాడుతుంటామండి.
మధ్యలో మనం లేచి వెళ్ళిపోతాం. మా వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, ఎందుకురా సార్ తోటి పెట్టుకుంటాం వేస్ట్ కదా అని. అలా 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 అలాగా ఒక 2 రోజులు లైన్లు చూసుకుంటాం. తర్వాత 3వ రోజున మా పని చేసేస్తాం. ఏం చేస్తారు? 3rd డిగ్రీ చేసుకుంటాం. ఏం చేస్తాం? ఎలా చేస్తారండి? బోల్డెన్ రకాలు ఉన్నాయి. ఎలాగేంటండి, ఎన్ని రకాలు ఉంటాయండి 3rd డిగ్రీ? చాలా ఉంటుంది. సార్ సాధారణంగా విమానం ఎక్కిస్తా ఉంటుంటారు. తక్కువ ఉంటుంది, దాంట్లో రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో పేషెంట్స్ ఉంటారనుకోండి, కొలాప్స్ అవుతారు. అంత దాకా రాలేదు సార్. విమానం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్. నాకు తెలిసి విమానం రాకెట్ రెండు ఒకటేమో. కర్ర పైన పెట్టేసి కట్టేసి చేయటం, ఈ కట్ట వెనకాల పెట్టి చేయటం ఉంటే అవన్నీ అంత దాకా అక్కర్లేదు సార్. అసలు ఏదో ఇంట్రాగేషన్ ఓపిక లేని వాళ్ళు ఆ పని చేసుకోలేము, కానీ మాకైతే వస్తున్నారు పెద్ద పెద్దవాళ్ళే లొంగిపోయినప్పుడు ఈ వీళ్ళు ఎంత. సార్ ఒక్కొక్కసారి జరిగినప్పుడు ఇంట్రాగేషన్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? మరి మా దగ్గర ఎవరో తెలిసిన డాక్టర్ గారు బతిలాడుకోవాలి కదండి. కష్టం కదండి, లేకపోతే చేసుకోవాలి కదండి. సార్ ఇలాంటి జరిగింట్లో ఇక్కడ మీకు చేదు అనుభవం ఉందా? చేదంటే కష్టపడి లేదులే, రకరకాలు ఉంటాయి సార్. సరే, క్రైమ్లో అయిపోయింది కదా సార్, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? రాజమండ్రి నుంచి అలా రాజమండ్రి నుంచి కాకినాడ తర్వాత కాకినాడ తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు, డిఎస్పీ. ఓకే, సిఐ తర్వాత మళ్ళీ రాజమండ్రి వచ్చారు కదా? రాజమండ్రి వచ్చి తాడేపల్లి వెళ్ళిపోయాను. తాడేపల్లి నుంచి గుడివాడ వెళ్ళాను. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. మరి తాడేపల్లి బై ఎలక్షన్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు సీఎం, బై ఎలక్షన్, సెకండ్ బై ఎలక్షన్ రామారావు వచ్చాక. ఫస్ట్ గుడివాడ, అది వన్ సైడ్. మా తాడేపల్లిగూడెం, ఈలి ఫ్యామిలీ వర్సెస్ ఎన్టీ రామారావు. వీళ్ళు ఆంజనేయులు గారు చచ్చిపోయాడు. ఆయన వీళ్ళ నానియా? ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ వైఫ్ ఇచ్చారు టికెట్, వరలక్ష్మి గారికి అనుకుంటా. ఆవిడకి టికెట్ ఇచ్చారు, నేను అక్కడ సిఐని. సో వెంగళరావు గారు సీఎం, వెంగళరావు గారు సెంట్రల్ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్. ఆయన తీసుకొచ్చి స్టేట్ సీఎం చేశారు. చేస్తే ఆయన ఒకటే చెప్పాడండి, రవీంద్రనాథ్ చౌదరి గారు ఉండేవాడు. ఎవరు? మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. ఆయనకు ఒకటే చెప్పాడు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి, తాడేపల్లిగూడెం మనం గెలిస్తేనే మన మాట వింటాడు. అయితే మనం ఎన్టీ రామారావు, లేకపోతే మనం అసలు పార్టీ ఉండదు, ఏం చేస్తావు చేసుకో అన్నాడు. రవీంద్రనాథ్ చౌదరి గారు కాబట్టి చేయగలిగాడు. గెలిచారు అక్కడ. 28 ఓట్లండి, ఇంతే 28 ఓట్లండి. మరి ఎటువంటి ఇష్యూ అనేది 4 o'clock అనౌన్స్ చేయాలి, 10 అయినా అనౌన్స్ చేయలేదండి. అంటే రిగ్గింగా లేదండి, పబ్లిక్ బిల్లింగ్ చేశారండి. 4 o'clock కౌంటింగ్ అయిపోయింది. కాదు, పోలింగ్ అన్నది రిగ్గింగ్ అయిందా లేదా ఒరిజినల్? లేదండి, వర్క్ బాగా చేశారండి. కాంగ్రెస్ వాళ్ళు వర్క్ బాగా చేశారు. రామారావు గారు వచ్చినప్పుడు కూడా ఆయన మామూలుగా 3:40కి లేస్తాడు. ఆయన క్యాన్వాసింగ్ చేసినా 10ంటికి పడుకుంటూ పోతాడు అక్కడ కాబట్టి. లేకపోతే ఇంటి దగ్గర అయితే 9, 3:30కి లేస్తారు కదండి. నేను అప్పుడు రామారావు గారితో చెప్పాను, కలవడం కష్టం సార్ అని చెప్పాను. నేనే, నాకు పరిచయం ఉంది ఆయనతోటి. దాంతో ఆయన కూడా కష్టపడ్డాడు. కానండి కాంగ్రెస్ ఏంటంటే అల్లూరి సుభాష్ చంద్రబోసు, రామకృష్ణరాజు, ఇలాగ అందరూ ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎంపీలు కౌంటింగ్ ఏజెంట్లండి, లోపల బూత్ ఏజెంట్లండి. వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి బాగా తగ్గండి. తాడేపల్లిగూడెం తగ్గు. ఆ టైంలో రాత్రి 10 అయ్యేసరికి 10,000 జనం వచ్చేసారు. ఇక లాటరీ చార్జ్ చేయకపోతే బూతులు కొట్టేస్తారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేయలేదు కాబట్టి డబ్బాలు కొట్టేద్దామని వచ్చేసారు. బాగా పోగు చేసుకొచ్చారు. సరే, మేము లాటరీ చార్జ్ బాగానే చేసాం. ఎటువంటి ఊరు ప్రశాంతంగా ఊరు ఆపేసాం. మొత్తం కర్ఫ్యూ లాగా చేసుకున్నప్పుడు 11ంటికి అనౌన్స్ చేయించాం. దీని ఇంపాక్ట్ నెక్స్ట్ డే కూడా ఉందా? ఇంకా మాకేముంటుందండి, అందులో ఒకసారి రాత్రి కొట్టిన తర్వాత తెల్లవాళ్ళు తిరుగుతాం, పొద్దున మళ్ళీ కొత్త బ్యాచ్ పెట్టి తిప్పేస్తాం కదా. సందులు గొంతులు అసలు ప్యాంట్ వేసుకునేవాడు ఉండడు. ఇంకా మళ్ళా లేదా తాడేపల్లి కూడా చాలా బ్యాడ్ ప్లేస్ అండి. లారీలు 600 లారీలు ఉంటాయండి అక్కడ. వాళ్ళు దిగుతా రంగంలో కష్టం. అందుకని మన అఫెన్స్ అయిపోతే డిఫెన్సింగ్ ఉండదు వాళ్ళకి. అవునా? తప్పదండి. మన అఫెన్స్ లేట్ అయితే
డిఫెన్స్లో పడతావా? అలా అదే కష్టం కదండి. తాడేపల్లి కూడా కష్టపడి కొడతారు. తాడేపల్లిగూడ తర్వాత నెక్స్ట్ గుడివాడ. గుడివాడ అండి. అక్కడే ఉంది మీకు అనుభవం? రంగా వంగవరంగా రంగా పోయాడు కదండి మరి అక్కడే ఉన్నాను నేను. చనిపోయినప్పుడు అక్కడే ఉన్నారా? ఆ, గుడివాడ గుడివాడ. మొత్తం రగిలిపోయి ఉంటుంది కదండి గుడివాడ. మనకి ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ సెలవులో ఉన్నారు. అది డిసెంబరు 25 ఇన్సిడెంట్ 25. అప్పటికి సంవత్సరం చివరిలో కాబట్టి సెలవులు వాడేస్తారు అందరూ. సో నాకు ఎక్కువ లేరు. నా దగ్గర 10 మంది 12 మంది ఉన్నారు అంతే. అప్పుడు సబ్ జైలు నుంచి 10 మంది తెచ్చుకుని అన్ని ఏరియాలో తిరిగి కష్టపడితే మాకు ఇష్యూ లేదు ముందు. అప్పుడు రావి శోభనాద్రి ఎమ్మెల్యే, వాళ్ళకి బట్టలు కొట్టుందండి. సో వీళ్ళు బెదవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఇష్యూ ఇక్కడ తేవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో కమ్మాస్ హౌస్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో మనం ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జ్ మనం చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మన గురించి వదిలేస్తున్నారు. అరే సార్ వచ్చాడు పదండ్రా వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు లాఠీ చార్జీలు గుడివాళ్ళు అలవాటు లేవు. నా టైంలో అప్పటికే 2 అయిపోయినాయి. సో ఇంకా ఎమ్మెల్యేలు వచ్చితే మనం వెళ్ళి చేతులు కట్టుకోవడం అనేది అక్కడ అలవాటు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకేం ఇంట్రెస్ట్ లేవు. సో మనం వెళ్ళటం క్వశ్చన్ లేదు. సో ఎమ్మెల్యే గారు అయినా కానీ సీతాదేవి ఉండేది, ఎన్నేని సీతాదేవి. ఆవిడ అక్కడ కైకులూరు ఒక 3 ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు, మాకు 4. సో దాంతో కావూరు సాంబశివరావు గారు ఎంపీ. సో వాళ్ళు చెప్పినట్టు వినే అలవాటు అక్కడ. మాకేమి ఇంట్రెస్ట్ లేవు, తెలీదు. మనుషులు తెలుసు కానీ పిచ్చాశాలు ఏం కుదరవు. మా పని మేము చేసుకున్నాం. సో ఆ రోజున కాస్త ఇష్యూ అయింది. అంటే శోభనాథుడి గారు బంగారం కొట్టు, బట్టల కొట్టు కొట్టేద్దామని చూశారు. మేము కొట్టేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి చాలా లోపల డాక్యుమెంట్లు డబ్బులు అంతా ఉన్నాయంటే సరే మొత్తానికి రాత్రి 1 గంటకి తీసేసి ఇచ్చేసాను. పట్టుబొడ్డని ఇచ్చాను. కానీ పొద్దున వాళ్ళు అటాక్ వచ్చినప్పుడు కొట్టాం. సో అలాగ కంటిన్యూస్గా ఏ షాపు ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి కూడా వెళ్ళారు. ఇంట్లో కారు కూడా తగలబెట్టారు. అక్కడ లాఠీ చార్జ్ చేసుకున్నా కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాం. మాకు నిద్ర లేదండి, ఇప్పుడు లేవు. పొద్దున్న నుంచి అదే పని ఇంకా నెక్స్ట్ డే ఇది. తర్వాత ఫైర్ ఇంజన్ కాల్చారు. అప్పుడు ఇంకా మనకి ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు మేజర్ అటాక్ వెళ్తున్నారు. ఇక్కడికి అప్పటికి మా డిఎస్పీ గారు ఇల్లు అయిపోయింది. చెప్పండి డిఎస్పీ గారికి, మీరు రాకుండా ఉంటే మాకు పనులు అయిపోతాయి, మీరు వస్తే మాకు అవ్వదు. కింద క్యాస్ట్ ఫ్యాక్టరీ. సో ఇష్యూ ఉంది. దాని మీదట మేము ఫైర్ ఓపెన్ చేసాం. ఒక కుర్రాడు చేసిపోయాడు, దంచేసాం. మాకు ఫోర్స్ కూడా ఎక్స్ట్రా వచ్చింది. మా వాళ్ళే కాకుండా బయట నుంచి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ ఇచ్చింది కదండి. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ నాకు ఇచ్చారు. ఊరంతా కంప్లీట్గా కర్ఫ్యూ చేసేసాం. చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక కమ్యూనిటీ వాళ్ళే చేశారని వాళ్ళు అంటారు, కాదని నేను అంటాను. అందుకంటే ఏం లేదు జరిగింది. తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ చేసాం. ఒక షాపులోనే 14 లక్షల రూపాయల వస్తువులు పోయినాయండి. అవన్నీ కాపీలు కవర్లో కట్టేసి కాలువలో వేసారు. అక్కడక్కడ అవన్నీ తీసుకున్నాం, రికవర్ చేసేసామండి. బంగారం బాగా రికవర్ చేసాం. చీరలు కూడా ఒక 10,000 చీరలు రికవర్ చేసి. సార్ గుడివాడ తర్వాత ఎక్కడికి వచ్చారు? గుడివాడ అవగా నేను దీనికి వెళ్ళానండి, సివిల్ సప్లైస్కి వెళ్ళాను. ఎక్కడ? విజయవాడ? ఏదండి సివిల్ సప్లైస్ ఎక్కడ? సివిల్ సప్లై వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చారా? అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 2.5 సంవత్సరాలు చేశాను. ఓకే. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చాను, ఏలూరు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే. అక్కడ అక్కడ కాకినాడ, రాజమండ్రి, ఏలూరులో 2 ఏళ్ళు. మళ్ళీ అదే యూనిట్ రాజమండ్రి వచ్చింది, అక్కడ చేశాను. తర్వాత ప్రమోషన్ వచ్చింది, డిఎస్పీ. ఓకే. వైజాగ్ వచ్చేసాను. వైజాగ్లో ఎక్కడ చేశారు? ల్యాండ్ ఆర్డర్ చేశాను. ఎంతకాలం? 3 ఏళ్ళు. ఎవరి దగ్గర అప్పుడు మీకు వైజాగ్ సిపి? ఫస్ట్ నేను వచ్చినప్పుడు దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు. తర్వాత ఖాన్ గారు 3 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్ యాంటీ కరప్షన్కి వచ్చాను. ఇక్కడ 2 ఏళ్ళు చేశాను. మళ్ళీ అక్కడ ట్రాఫిక్కి వెళ్ళాను. ఎక్కడ? అప్పుడు ప్రసాదరావు గారు, తర్వాత కౌముది గారు చేసేసాను.
తర్వాత ప్రమోషన్ వచ్చింది, అడిషనల్ ఎస్పీగా ట్రాన్స్కోకి వెళ్ళాను. అక్కడ రిటైర్మెంట్. ఓకే. సరే, డిఎస్పీగా అయిన తర్వాత ఏఎస్పీ విశాఖపట్నం కోడ దుర్గాప్రసాద్ గారు కాన్గద్దరు చేశారు కదా. వీళ్ళిద్దరూ అంటే అందరూ మంచి ఆఫీసర్, ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరు బాగా మీకు సూట్ అయిందండి? సూట్ అవడం నాకు ఇద్దరు సూట్ అయ్యారండి. ఎందుకంటే అంటే నాది ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అండాడ దాకా ఉంటుందండి. బాబా. ఇప్పుడంటే దాంట్లో ముగ్గురు డిఎస్పీ అంతా వచ్చారు, కానీ నా ఒక్కనే గాజువాక అగనంపూడి దగ్గర నుండి మీరే? అగనంపూడి కాదు సార్, అగనంపూడి దగ్గర నుంచి గాజువాక దాకా ఒకళ్ళు, గాజువాక యువతల నుంచి ఎండాడ వరకు, ఎండాడ అవతల దాకా కూడా మధ్యలో కొంతకాలం భీములు కూడా వచ్చింది. అది ఒకటే. వీళ్ళిద్దరితో పనిచేసినప్పుడు అనుభవాలు ఏంటి? అంటే దుర్గాప్రసాద్ గారు సాఫ్ట్ అండి, బట్ ప్రాబ్లం వ్యూ చేయటం బాగా చేస్తారు ఆయన. ఇద్దరిది ఒకటే, ఆల్మోస్ట్ బ్యాచ్మేట్లు వాళ్ళిద్దరు బ్యాచ్మేట్లు. సో దుర్గాప్రసాద్ గారు ఏంటంటే అన్నీ చూస్తారు, వెల్ఫేర్ చూస్తారు, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ చూస్తారు, అన్నీ చేసేవాడు ఆయన. ఖాన్ గారు సబ్జెక్ట్ ఎక్కువ, అప్పటికి ఆయన చాలాసార్లు ఆండాడు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సబ్జెక్ట్ ఎక్కువ. అందుకని ఏంటంటే మన ఏ ప్రాబ్లంకి ఎవరైనా సూట్ అవుతారు కాబట్టి అన్నీ మన మీద పెట్టేసి ఆయన చాలా హ్యాపీగా కూర్చునేవాడు. సార్, ఖాన్ గారి టైంలో ఎక్కువగా స్టూడెంట్స్ అని, యూనివర్సిటీ స్టూడెంట్స్ అని వాళ్ళతో క్రికెట్ ఆడడం? అవునండి, అదంతా ఇప్పుడు దుర్గాప్రసాద్ గారి టైంలో మేము సెటిల్ చేసి ఇచ్చేసాం కాబట్టి ఆయన క్రికెట్ ఆడుకోగలిగాడు. అవునా? మరి యూనివర్సిటీలోనే 3 లాఠీ ఛార్జీలు లేదు, అప్పటికి 10 ఏళ్ళు అయింది లాఠీ ఛార్జ్ అయ్యి. నా టైంలో 3 అయినాయి, 3 సెటిల్ అయిపోయింది యూనివర్సిటీ. ఇంకా ఎవరు మాట్లాడారు? దుర్గాప్రసాద్ గారి టైంలో సెటిల్ చేస్తే ఖాన్ గారు క్రికెట్ ఆడుకున్నారా? అంతే. కానీ బాగా ఎక్కువగా యూత్ను ఎంకరేజ్ చేశారు కదండి. యూత్ అంతా కూడా దుర్గాప్రసాద్ గారి టైం అండి. ఎందుకంటే ఇది ఉంది కదండి, కమామరేషన్ డే వస్తుంది అక్టోబర్ 21. సో మనం 14 నుంచి కూడా మొదలు పెడతాం. ఆ తర్వాత మళ్ళీ వారం ఉంటుంది. సో డైలీ 3 స్కూల్స్కి వచ్చేవాడు ఈయన దుర్గాప్రసాద్ గారు. పిల్లలతో మాట్లాడాలి. సాయంత్రం ఒక ఇంటర్మీడియట్ కాలేజ్, అలాగా మొత్తం కవర్ చేసాం మేము, చేయింది ఏమి లేదు. సో పిల్లలతోటి బాగా పాపులర్ అయ్యాడు. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఆయనకి. ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే చేద్దాం ప్రసాద్ అన్నాడు, నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మొత్తం అన్ని గేములకి ఈవెంట్లన్నీ మేనేజ్ చేసేవాడు. ఒలింపియాడ్ కూడా చేశాడు ఆయన అక్కడే. సార్, కౌముది గారితో మీ అనుబంధం? నాకు తక్కువ 6 నెలలు. సరే, వీళ్ళిద్దరి దగ్గర చేశారు కదా, బాగా గుర్తున్న కేసులు చెప్పండి. చెరొకరి దగ్గర, ప్రసాద్ గారి దగ్గర, ఖాన్ గారి దగ్గర. బ్రహ్మాండమైన కేసులు నేను 1, 2 అని కాదు, అక్కడ మాకు అడ్వాంటేజ్ ఉంది కదండి, రకరకాల కేసులు చేశాం కదండి, చాలా ఉన్నాయి కాబట్టి. చాలా ఉన్నాయి. ఓకే. తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తెలుగు చేశారు కదా, తెలుగు కేసు మాదే. ఏది మన నకిలీ స్టాంపులు మీ దగ్గర ఇక్కడ కదండి, హైదరాబాద్లో అయింది కదా. ఇండియాలో మొత్తం అన్ని కేసుల్లో తెలుగుని ముద్దాగా పెట్టింది మేమే. ఫస్ట్ విశాఖపట్నం కాదు, అన్ని కేసులు జరగాలి. అప్పుడు బాంబే అయినాయి, కర్ణాటక అయినాయి, ఎక్కడ పెట్టలేదు, మేమే పెట్టాం. 4th టౌన్ కేసు ఇది. ఏదండి? 4th టౌన్ కేసు. రంగరాజు గారిని అసెంబ్లీ ఉండేవాడు. మేము 6,50,00,000 రూపాయల స్టాంపులు తీసి ఇచ్చేసామండి. చేసే మాదొక్క దాంట్లోనే కన్విక్షన్ అయింది. అది 3 ఏళ్ళ దాంట్లో 2 ఏళ్ళు పడ్డాం కదండి. మళ్ళా హైదరాబాద్ నుంచి నేను వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేయవలసి వచ్చింది, చేసామండి. సార్, ఇప్పుడు కన్వెన్షన్ రావాలంటే ఏం చేయాలంటారు? మీ సర్వీస్లో చాలా కన్వెన్షన్ కనిపిస్తుంది కాబట్టి. ఇంపార్టెంట్ కేసులు అండి, అంతే కదా. ఏంటండి ఇంపార్టెంట్ కేసులు అండి. అందులో మీరు 120Bలో కూడా కాన్స్పరెన్సీలో కూడా కన్వెన్షన్ తీసుకొచ్చారు కదా, అది ఇంపార్టెంట్. ఎవిడెన్స్ ఉండడం వేరు, కానీ దాన్ని మోటివేట్ మనం తీసుకురావడం ఉంది, కన్వెన్షన్ ఉంది కొంచెం గ్రేట్ కేసు కదా ఉంటాయి. ఇప్పుడు పార్వతీపురం కుట్ర కేసు, రామ్నగర్ కుట్ర కేసు లాగా రాజమండ్రి జైలు కుట్ర కేసు కూడా ఉంది కదా, రికార్డు కేస్ స్టడీ కదండి. అంటే కన్వెన్షన్ రావాలని ఏం చేయాలండి? ప్రాపర్గా ఎలాగ వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్? అంటే సార్ దాంట్లో 3 రకాలండి. ఒకటి స్పెషలైజ్డ్ యూనిట్ వాళ్ళు మనతో కాంటాక్ట్లో ఉండాలి. అంటే అప్పుడు కేశవరెడ్డి గారు ఉండేవారు, సుబ్బారెడ్డి గారు మాకు ఉండేవారు. సుబ్బారెడ్డి గారు మళ్ళా హైదరాబాద్ ఇంటెలిజెన్స్కి వచ్చినా కూడా నేనే ఇన్ఛార్జి. ఇక్కడి నుంచి నాతో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడు ఆయన. ఇలా చేసుకుంటాం వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు,
కోర్టుకు వచ్చినప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ప్రతి వాయిదాకి మనం రిప్లై ఇచ్చుకోవాలి ఆయనకి, ప్రతి వాయిదాకి. ఇప్పుడు సపోజ్ కొండపల్లి సీతారామయ్య కోర్టుకు వచ్చాడండి, అతనికి అల్సర్ ఉండేది, నేనేం తినలేనండి, నాకు కుదరదు, మజ్జిగన్నం కావాలనేవాడు. మరి వాడికి మజ్జిగన్నం మనం కోర్టుకు వచ్చినప్పుడు పెట్టాలా పెట్టకూడదా? పెడితే ఏం అట్రిబ్యూట్ చేస్తారు, పెట్టకపోతే వాడు సరిగ్గా వాడు పక్కన వాళ్ళతో మనతో బాగా మాట్లాడుతున్నాం అంటే ఆయన ధైర్యంగా చెప్పేవాడు. నీ ఆఫీసర్ తీసుకొచ్చి కోర్టు ఎదురుకుండానే మాకు రాజమండ్రిలో రోడ్డు అవుతారే కోర్టు, ఆఫీసులో తీసుకొచ్చి పెట్టేసే భోజనం మంచిగానే కదా అనేవాడు, పెట్టేవాళ్ళు అండి. అలాగా అంత దమ్ము ఉన్నవాళ్ళు కావాలి కదండి. మనం కేసు 5 ఏళ్ళు చేయగలిగామంటే వాళ్ళు ఇచ్చిన వెనకాల సపోర్టు మనకంత బ్రెయిన్ వర్క్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ఒకటి. రెండోది అటువంటి చాలా ఉన్నాయి సార్. మీరు 3 రకాలు చెప్పారు. ఒక రకం ఆఫీసర్ సపోర్ట్, రెండోది కంటిన్యూ చేయడానికండి కోర్టు సపోర్ట్ కావాలి సార్. కోర్టుకి వెళ్ళాలి మనం, వాయిదాలకి కోర్టుకు వెళ్తే వాళ్ళ ప్లేడరు కాస్త కొంగుతాడు, వాడు కొంగుతాడు. 2 అది ఇంపార్టెంట్ అండి. 3 మన కానిస్టేబుల్తో రెగ్యులర్గా మనం మాట్లాడుకోవాలి. కోర్టుకు వెళ్ళిన వాడికి మనకంటే ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది. ఎందుకంటే వాడు కేసు పొద్దున్నే సాయం దాకా ఏ 4 కేసు వచ్చినా ఇలా వాళ్ళ ముద్దాయిని కూర్చోబెట్టేస్తాం అక్కడ. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, వీడితో ఏం మాట్లాడాడు, వీడికి ఏమి చేశారు, అవన్నీ అవసరం అండి. సో మనం కనుక కంటిన్యూస్గా ఉండగలిగితే ట్రాన్స్ఫర్ వస్తే చెప్పలేమనుకోండి, మనకి అడ్వాంటేజ్. ఈ 3 రకాలు ఉంటే కేసులో కన్విక్షన్ వస్తుంది. సాక్షులు జారీ చేసుకోవాలి కదా సార్. మనం ఎందుకు కోర్టుకు వెళ్ళాలంటే సాక్షులు జారీ చేసుకోవాలి, వాళ్ళకి పాఠాలు చెప్పాలి, వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అంతా చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా వినోవర్ చేశారనుకోండి, దాన్ని మళ్ళీ మనం రీబ్యాక్ చేసుకోవాలి. ఓపిక కావాలండి, ఓపిక బాగా కావాలండి. సార్ మీరు చాలామంది ఆఫీసర్లు పనిచేస్తారు కదా, మీకు బాగా నచ్చిన ఆఫీసర్లు చెప్పండి. డీజీలు ఎంవి నారాయణ గారు ఫస్ట్ డీజీ, మీకు ఆయన బాగా ఇష్టం. సెకండ్ అంటే ఆయన 75కి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారండి, ఐబీ జాయింట్ డైరెక్టర్. ఆయన బ్రదర్స్ అంతా వాళ్ళు కూడా రాజమండ్రిలో ఉండేవాళ్ళు. సో ఆయన వస్తే ఆయనకి అకామిడేషన్ లేదండి, ఎక్సెప్ట్ పేపర్ మిల్లు ఇంకేం ఉండవు. ఈ తక్కినవన్నీ కూడా నాన్ ఏసీ గెస్ట్ హౌస్ ఇప్పుడంటే వచ్చినాయి, కానీ అప్పుడేం లేవు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కానీ మున్సిపల్ గెస్ట్ హౌస్ కానీ పెట్టాలి. ఆ రోజుల్లో ఆఫీసర్లు ఎక్కడ బయట పోయించారండి, నో హోటల్ బిజినెస్. వీళ్ళు వెళ్ళటం అనేది కోసం లేదు, క్యారీ తెచ్చుకోవడం లేదు, మనం ఎవరో ఒకళ్ళ ఇంట్లో నుంచే తీసుకెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ఒక్కలే జాగ్రత్తగా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు. నారాయణ గారు అంటే ఆయన అన్నింటిలో నిష్ణాతుడు. సో తర్వాత ఆయన వెంగళరావు గారి టైంలో మనకి హోమ్ సెక్రటరీగా వచ్చారు, చేసిన తర్వాత డీజీగా వచ్చారు. ఆయన పోస్టే డీజీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఆంధ్రాలో. ఆయన మంచి ఆఫీసర్ దగ్గర చేశారండి. వెంకట్రావు గారని ఇక్కడ ఐజీ చేశారు, అడ్మిన్. మరి మీకు ఐడియా ఉందో లేదో, ఏ వెంకట్రావు గారు బ్యూటిఫుల్ పోలీస్ ఆఫీసర్. ఏ వెంకట్రావు గారు వైట్గా ఉంటారు ఆయన కదా, వాళ్ళ ఆవిడ కూడా డాక్టరు. నేను కర్నూలులో చదువుకున్నప్పుడు ఆయన ప్రొబేషనరీగా వచ్చాడు. అక్కడ ఆయన ఇంటర్వ్యూ కూడా సిరీస్లో ఉందండి. అసలు ఓల్డ్ సిటీలో చేస్తారు ఆయనే కదా, సౌత్ చేశాడు, ఓల్డ్ సిటీ సౌత్ అవును చేశాడు ఆయన. ఆయనకు వచ్చినంత నాలెడ్జి, ఆయన రాసినంత ఇంగ్లీషు ఎవరు రాయలేరండి. ఓకే. సెకండ్. మూడోది ఆ రోజుల్లో అందరూ అటువంటి వాళ్ళేనండి. దొరగారు మా సైడ్ చేయలేదు కదా, మరి ఆయన అక్కడ వాడు కాబట్టి ఆయన చేయలేదు. ఆయనంతా ఎక్సలెంట్ ప్లానింగ్ అండి, స్టేట్ మొత్తానికి వచ్చే ప్లానింగ్ చేస్తారండి. సిఐడిలో ఉన్నారనుకోండి, వారెంట్లన్నీ ఎగ్జిక్యూట్ అయిపోవాలి, డెకాయిట్ కేసుల వాళ్ళతో అయిపోవాలి, టక 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 ఒక 1 year వచ్చేసరికి పెద్ద రిఫార్మ్ తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. మరి కేకలేరండి, కంటి చూపుతోనే చెప్తారు. వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజం, దానికి మళ్ళీ ఏంటి మనం ఏం చెప్పాలనేది చేస్తారండి. సో ఆయన దగ్గర డ్రామాలు కట్టవండి, డ్రామాలు కుదరవు సార్, డ్రామాలు కుదరవండి. అంటే వాళ్ళందరూ కంప్లీట్ పోలీస్ ఆఫీసర్స్ అండి. అది బార్న్ పోలీస్ అన్నారు కదా మీరు. ఎందుకంటే సార్ ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ చేయాలండి, ఆయన చేశాడండి. ఎన్టీ రామారావు టైంలో ఇంటెలిజెన్స్ డిఐజీ 2 సార్లు చేశాడు ఆయన. కాబట్టి ఇంటెలిజెన్స్ చేయాలండి, యాంటీ కరప్షన్ చేయాలండి, తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలండి. చేస్తే ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేది ఏంటంటే నోరు జారటం ఉండదండి, మారిపోతాడు మనిషి.
ఎదుటివాడిని స్కాన్ చేయగలడు, అంత తేలిక కాదండి. సో వాళ్ళు దొరగారు వ్యక్తి బార్న్ పోలీస్ అంటున్నారు మీరు. నెక్స్ట్ ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు వ్యూహకర్త అండి. ఆయన అస్సలు బయటపడ్డండి. ప్లానింగ్ మటుకు డీప్గా ఉంటుందండి ఆయనది. ఏ ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ్వడం కానీ ఆయన థర్డ్ డిగ్రీకి అటువంటి దానికి ఆయన ఇష్టపడ్డాడు. బ్యూటిఫుల్ ఇంటరాగేషన్ బ్యాచ్, ఆయన సిస్టమ్ వేరండి. ఇవాళ ఆంధ్రాలో ఇంటెలిజెన్స్ బాగుందంటే ఆయన వల్లే అండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బాగుందంటే ఆయన వల్లే, పోలీస్ అకాడమీ ఆయన వల్లేనండి. సో ఆయన ఎందులో ఉన్న ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది, రిజల్ట్ బాగా కనపడుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా, టూరిజంకి చెప్పక్కర్లేదండి. ఇట్లాగే ఏంటంటే అరవిందరావు గారు అండి, ఆయన వేరండి, ఆయన అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. ఆయన అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ అండి. ఫుల్ సబ్జెక్ట్ ఎక్కువ అండి ఆయన దగ్గర, ఫుల్ సబ్జెక్ట్ ఎక్కువ. ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేవారు కదండి. ఇస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అప్పుడు ఆయన ఎన్కౌంటర్ అంటే ఆయన ప్లాన్ చేసుకుంటాడు సార్. ప్లాన్ చేసుకుని వాళ్ళని ట్రాప్ చేయటంలో ఆయనకి ఎక్స్పర్ట్. అంటే మా వర్క్ పెన్మెన్ కదా సార్ ఆయన బాగా. వాళ్ళందరూ అటువంటి ఆ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లు అందరూ, ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు, ఈ వీరనారాయణ రెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, వాళ్ళందరూ ఎక్సలెంట్ పెన్మెన్లు అండి. మురళీధర్ రెడ్డి గారు 2 చేతులు రాసేయగలరు. అవునా? వాళ్ళు ఏమి లెక్క చేయరు సార్. మా రోజుల్లో హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలంటే పోలీస్ వచ్చేసి ముందు సిపికి వెళ్తుందండి. సిపి దగ్గర నుంచి మాకు రావాలి, అంటే ఎస్పీ, ఇప్పుడు అంటే సిపి అంటే అలవాటు అయిపోయింది కానీ ఎస్పీ గారు ఏం చేస్తారంటే మనని పిలుస్తారండి, మాతో డిస్కస్ చేస్తారండి. మీ ఏపీపీ దగ్గర రాయించుకురా అంటారండి, లేకపోతే జీపీ రాయించుకుని వచ్చిన తర్వాత ఆయన దగ్గర కూర్చుంటే ఆయన సాయంత్రంగా 5ంటికి మరి పంపమంటారండి. చేత్తో రాస్తారండి. చేత్తో రాసి అది టైపిస్ట్కి ఇచ్చి, అప్పుడు టైప్ లేదండి, కంప్యూటర్ లేవు, టైపిస్ట్ కొట్టిన తర్వాత ఆయన సంతకం పెట్టేసి తీసుకెళ్ళి హైదరాబాద్ కానివాడు. ఇక్కడికి వస్తే హైకోర్టులో ఏ ప్లేడర్ కూడా నో అని లేదండి, ఏమి లేదు అందులో. వాళ్ళు మార్చేది దట్ 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 అని రాస్తారండి, అది రాయటమే వాళ్ళు. అది అలాగా ఆటోమేటిక్గా మాకు కూడా ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి దిస్ హౌ యూ షుడ్ బిహేవ్ అని కూడా చెప్పేస్తారు. వాళ్ళు ఒక రకం కాదండి వాళ్ళు. సార్ మీరు 3-4 డీజీల పేర్లు చెప్పారు. ఇప్పుడు దొరగారు, అరవిందరావు గారు, ఆంజనేయ రెడ్డి, ఇంకా ఎవరు మీకు బాగా, అంటే వాళ్ళ దగ్గర పని చేయకపోయినా మీకు వాళ్ళ ఫంక్షన్కి బాగా నచ్చిన ఆఫీసర్లు? సుకుమార్ బాగా చేస్తారండి. సుకుమార్ గారు. నెక్స్ట్ సుకుమార్ బాగా చేస్తారండి. ఇంకా భాస్కర్రావు గారు సంగతి తెలుసు కదా మీకు, ఎంబీ భాస్కర్ గారు, ఫైర్ బ్రాండ్. ఆయన చూసారా మీరు? నాకు డైరెక్ట్ టచ్ ఉందండి ఆయన. ఆయన తమ్ముడు కృష్ణారావు గారు, ఇద్దరు. భాస్కర్ గారిని బాగా అమ్మాని ఉంటుంది మీకు? అమ్మాను అంటే వాళ్ళు వాడే ఇంగ్లీష్ ఎటువంటి ఇంగ్లీష్ అండి, ఫ్రెంచ్ మాట్లాడతాడు ఆయన, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తర్వాత తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, 5 భాషలు వచ్చాయండి. లెక్క చేయటండి ఆయన పెట్టుగా టక 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 డిక్టేట్ చేసేస్తాడు. ఇంకా నండూరు సాంబశివరావు గారు? నండూరు సాంబశివరావు గారు చెప్పాను కదండి. ఏం చెప్పారు ఆయన? భాస్కర్రావు గారు చిన్న భాస్కర్రావు ఆయన. ఇన్వెస్టిగేషన్ ఆయన కూర్చోబెట్టి బాగా మాట్లాడతాడు ఆయన. ఆ టైంలో ఓన్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాగానే బిహేవ్ చేస్తాడండి, చాలా బాగా చెప్తాడండి. కానీ అప్పుడప్పుడు కొంచెం బూతులు మాట్లాడతారు. అది వేలండి, అందుకనే అన్నాను మీకు. కేసు ఇన్వెస్టిగేషను ఆయన వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు ఓన్లీ కమిషనరు, ఐజీ ఆ పోస్ట్లోనే మాట్లాడతాడు. గైడెన్స్ అట్లాగే ఉంటుంది. వాడు కొద్దిగా మిస్ఫైర్ అయినా తేడా చేస్తే మటుకు అసలు సాంశీరావు వస్తాడండి. అది వేరండి. ఇంకా అలాగే ఎవరు గుర్తున్నారండి మీకు? చాలా మంది చేశాను సార్ నేను. ఎవరెవరు ఉన్నారు చెప్పండి. చెప్పాను కదా, వెంకట్రావు గారు అటువంటి ఎస్పీ మాకు ఆయన అటువంటి వాడే. డివిఎల్ఎన్ రామకృష్ణ గారి దగ్గర చేశాను, మాకు డిఐజీ. ప్రభాకర్ గారు మాకు డిఐజీ. వాళ్ళందరూ మరి
పెన్ను తీసుకుంటే హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుందో ఇంగ్లీష్ కూడా అట్లాగే ఉంటుందండి. సార్ చాలామంది లెజెండ్స్ సార్ పనిచేస్తారు, మీరు అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ పనిచేసుకొచ్చారు. తర్వాత మీరు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నేను కానీ కొంతమంది ఆఫీసులకు మీరు అడ్వైజ్ చేస్తుంటారు కదా, ఈ కేసు ఎలా చేయాలి ఎలా చేయాలి. అంటే అండి నేను ఒక 25 సంవత్సరాలు బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎక్కడ? వైజాగ్ డిస్ట్రిక్ట్కి. తర్వాత హాకీకి వైస్ ప్రెసిడెంట్. ఇప్పటికీ ఆడుతుంటారా? హాకీ ఆడిస్తాను. బాస్కెట్బాల్ ఆడతారా? బాస్కెట్బాల్ లాజిస్టిక్స్ మొత్తం ఇస్తానండి. ఇప్పుడు బాస్కెట్బాల్ ఉందనుకోండి, సెంట్ పీటర్ స్కూల్లో కోర్టు వేసాం. కోర్టు అంటే ఆ రోజుల్లో 15 లక్షలు, ఇప్పుడు 25 లక్షలు అవుతుందండి. అలాగే చంద్రపాలెం హై స్కూల్లో డెవలప్ చేస్తున్నా, గవర్నమెంట్ స్కూల్ అది. నేను తీసుకున్నప్పుడు 1400 స్ట్రెంత్, ఇప్పుడు 4000 అండి. 4000 ఏ స్కూల్కి ఉందండి ఇది ఆంధ్రాలో? లేదు. మొత్తం చెరువు అండి అది. 2000 లారీలు వేసి వచ్చేసానండి. ఇక్కడ వైజాగ్ ఉందా? మీకు అక్కడే క్రికెట్ స్టేడియంకి ఒక 3 కిలోమీటర్ల అవతల ఉంటుంది. రోడ్డు మీద ఫ్లైఓవర్ ఉంది కదండి. ఎక్కడ? అక్కడే క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత ఫ్లైఓవర్ వస్తుంది. మధురవాడ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నుంచి చూస్తే స్కూల్ కనపడుతుందండి. లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది కదండి, శిల్పారామం. శిల్పారామం దాటాలి సార్. దాటాక మన కొమ్మాది దగ్గర వచ్చి ఫ్లైఓవర్. కొమ్మాది కాదండి, అది చంద్రపాలెం అంటారు. చంద్రపాలెం. గవర్నమెంట్ స్కూలు మొత్తం మంచి సైట్ ఉంది. సో 2013లో తయారు చేశాను స్కూల్ని. ఇప్పుడు దానికి మీరు కరస్పాండెంటా? గవర్నమెంట్ స్కూల్ అండి. మనం బయట ఉండి చేయటమే. తర్వాత ఏం చేస్తుంటారు? ఆ స్కూల్ డెవలప్ చేయడానికి నాకు టైం పడుతుంది కదండి. 52 రూములకి ఫర్నిచర్ ఇచ్చానండి. 52 రూములు కరెంట్ ఇచ్చామండి. ఫర్నిచర్ మొత్తం ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం. ఆ రోజుల్లో టీచర్ తక్కువ ఉన్నప్పుడు బయట బీఈడి కాలేజీ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని పాఠాలు చెప్పించే టీచర్లు తీసుకొచ్చి పెట్టాం. గేములు డెవలప్, పక్కా బాస్కెట్బాల్ కోర్టు విత్ ఫ్లడ్ లైట్స్. అంటే ఇవాళ చేయాలంటే గవర్నమెంట్కి 30,000 అవుతుంది, 30 లక్షలు అవుతుందండి. నేను 15 లక్షలకు చేసుకున్నాను అండి. అంటే ఫండ్ అంతా మీదే? నాది ఫ్రెండ్స్ అండి, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదండి. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నావు నా దగ్గర. మెటీరియల్ వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా అక్కడికే పంపించుకుంటారు, మాకే సంబంధం లేదండి. ఇసుక కావాలంటే ఆ డబ్బులు అడిగి వెళ్ళిపోతాయి, ఇసుకోవడానికి ఇసుక మీ దగ్గరకు వస్తుంది అంతే అండి. క్యాష్ ట్రాన్సాక్షన్ చేయనని చెప్పానండి. అలాగే టీచర్లతో మీటింగ్ పెట్టినండి. టీచర్లు వచ్చి మాట్లాడతా, నేను టీచర్లతో పెట్టండి. అలాగే ఎడ్యుకేషన్ ఉందనుకోండి, నెలకి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఐఏఎస్ వాళ్ళని తీసుకెళ్తానండి. పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్. పావర్టీ ఈజ్ నో బ్లిస్. పావర్టీ ఈజ్ నో బ్లిస్. ఇట్ ఈస్ నాట్ ఎ హిండరెన్స్ ఫర్ యువర్ గ్రోత్ అనేది సిద్ధాంతం అది. దాంతో చేస్తే 2వ సంవత్సరానికి 1700 వచ్చిందండి. 3వ సంవత్సరం 2400 అండి. 5వ సంవత్సరానికి 3500 అండి. 6వ సంవత్సరం వచ్చరికి 4000 అయిపోయిందండి. సూపర్గా ఉంది సార్. స్కూల్ డెవలప్ చేశారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీకు ఒక ముద్ర ఉంది కాబట్టి, ఎక్కువ సర్వీస్ చేశారు కాబట్టి, డిపార్ట్మెంట్లో ఇమేజ్ పెంచడానికి డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఒక ట్రైనింగ్ పెట్టచ్చు కదా. అంటే సార్ డిపార్ట్మెంట్ అంటే 70 వేరు, 80 వేరు, 83 తర్వాత వేరు, 83 తర్వాత వేరు, ఇప్పుడు ఇవాళ వేరు. ఎందుకంటే అదే నేను ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాయి. డిపార్ట్మెంట్లో ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ పెరుగుతూ వస్తుంది, కారణం ఏంటండి? అంటే నేను చెప్తున్నాడు 80లో వేరు, 83 తర్వాత దాని ట్రెండ్ మారింది. ఒకప్పుడు గౌరవం, భయం, భక్తి ఏదో రకంగా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అంటే సోషల్ మీడియా రావడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల, లేదంటే దేని వల్ల అండి ప్రజల మీద, పోలీసుల మీద ప్రజలకు ఒక నమ్మకం పోతుంది? అలా కాదు సార్. అప్పుడు ఏంటంటే జిల్లా ఎస్పీ ఉండేవాడు అనుకోండి, కాకినాడలో బయలుదేరి రాజమండ్రి వస్తే ఇన్స్పెక్షన్ చేయాలనుకోండి, ఇన్స్పెక్షన్ ఉండేవి 3 రోజులు చేసేవాళ్ళు అండి. 3 రోజులు. ఇప్పుడు 3 గంటలు కూడా చేయట్లేదు కదా. చేసేవాళ్ళండి. ప్రతి కేసు, ఇంపార్టెంట్ కేసులన్నీ డిస్కస్ చేసేవాళ్ళండి. దాంతో మన యొక్క కెపాసిటీ ఎంతో వాళ్ళకి తెలిసిపోయేది. సో పర్సనల్ ఈక్వేషను, పర్సనల్ అటెండెన్సు, ప్రతి నెల ఒకసారన్నా పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళండి. రాజమండ్రి వస్తే అన్ని స్టేషన్లు ఒక చెక్ చేసేవాళ్ళండి సరదాగా. మనతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు మన బ్రెయిన్ ఎంత ఉందో వాళ్ళు లెక్కేసుకునేవాళ్ళు.
అలాగే మంత్లీ క్రైమ్ మీటింగ్ పోయినప్పుడు అడిగేవాళ్ళు, కింద నెలలో ఎవడి పేరో చెప్పావు కదా, వాడి పేరు చెప్పకుండా ఇంకోటి పేరు చెప్తున్నావు, దొంగ పేరు అనేవాళ్ళు. తన మెమరీ ఎంత ఉంటుంది? మరి ఇప్పుడు ఈయన గౌతమ్ కుమార్ ఉన్నాడు అనుకోండి, పీజీ గౌతమ్ కుమార్. అవును. మరి ఆయన బ్రెయిన్ అటువంటిదంటే అప్పుడు కంప్యూటర్లు పనిచేయక్కలేదు, ఆయన అలా పనిచేస్తాడండి. డిక్టేషన్ ఇవ్వకుండా గడిపిన లైఫ్లో గడిపిన ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక్కడే. ఎలా అండి? డిక్టేషన్ పెట్టరా? ఫైల్ చదువుతాడండి, ఇలా కాగితం తీస్తాడండి, ఇలా పెట్టుకుంటాడు, టక 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 రాస్తాడు. 5 పేజీలు 6 పేజీలు అని రాసేసి ఆ ప్యాడ్ మీద అవి పెట్టేసి కట్టేసి అక్కడ తీసుకెళ్ళి టైప్ కొట్టుకొచ్చి పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్ వచ్చినా ఆయన కనీసం మన దగ్గర చిన్న ఇది కూడా ఉండదండి, ఒక బిస్కెట్ కూడా తిండండి. ఆయన కారు జాని తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకోడండి, ఆయన తెల్లంటే 2 రోజులు పోయినా భోజనం చేయకుండా ఉండగలడు ఆయన. అలా కూర్చుని గబ గబ గబా 8 పేజీలు నోట్స్ రాసేసి సీసీకి పంపించేవారు టైప్. అటువంటి వాడిని చూసాం కదండి. మరి ఎక్కడ చేశారు మీరు ఆయన దగ్గర? నేను వెస్ట్ గోదావరి చేశాను, కృష్ణా చేశాను. ఆయన దగ్గర గుడివాడ చేసినప్పుడు ఆయనే మాకు ఎస్పీ. మరి అప్పుడు ఎటువంటి కేసులు చేసేవాడిని. నందివాడ అని తెలుసా మీకు? గుడివాడ దగ్గర నందివాడ అని ఉంది, దాంట్లో 6 మర్డర్స్ అయినాయండి. ఒకవైపు 2 మర్డర్లు అండి, శంకరంపాడు. ఆయన ఒకటే అన్నారు, ప్రసాద్ నువ్వు చూసుకోవాలి, తర్వాత వస్తానులే అన్నారు. కాదు సార్, మీరు నెక్స్ట్ డే వచ్చేయండి సార్ అన్న. శవాలు ఉన్నప్పుడు రావాలి మీరు, అంతే అంటావా అన్నాడు. ఎందుకంటే అక్కడ దిగిన తర్వాత మళ్ళీ 2 కిలోమీటర్లు నడవాలండి బురదలో, ఆ ఊరు వెళ్ళాలంటే. వచ్చారండి, సరే ఇది ప్లాన్ అన్న, చేసేయనండి. దొరికారు 6 కంపెనీలు? 6 ఒక పక్కన, 2 ఒక పక్కన అండి. ప్లస్ ఇటు 14 ఇటు 14 ఇంజర్డ్ అండి. ఎందుకండి? ఊర్లో గ్రామంలో గొడవలండి, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ. అట్లాగే ఇప్పుడు జగన్నాథపురం ఉందండి, అమలాపురం దగ్గర జగన్నాథపురం, అక్కడ 7 మర్డర్స్ 8 మర్డర్స్. అప్పుడు వెంకట్రావు గారు మాకు ఎస్ఎల్ ఎస్పీ, దావా వెళ్దాం అన్నారు, రాజమండ్రి వచ్చి తీసిపోయారు నన్ను. 7 రోజులు ఉన్నామండి అక్కడ, ముద్దాయిలందరినీ ట్రై చేయడానికి. అలాగా కుదరదండి. ఇప్పుడు కుదరదంటారా చేయడం? చెప్తున్నా కదా సార్, యూ డూ ఇట్ అనకన్నా లెట్ us డూ ఇట్ అనేది వేరు. ఎలా అండి? యూ డూ ఇట్ ఈస్ డిఫరెంట్. అది ఇప్పుడు ఆ రోజుల్లో లెట్ us డూ ఇట్. వాళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఎంతసేపటికి ఇది కష్టమైపోయింది కదండి. ఆ రోజుల్లో ఏంటంటే డైరెక్ట్ వచ్చేవాడు. మీరు ఆఫీసర్కి సిబ్బంది మంది చెప్తున్నారు, కానీ ప్రజలకి పోలీసుల మీద ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అంటున్నా సార్? ఒకటి కరప్షన్ అన్ని డిపార్ట్మెంట్ ఉంది కదండి. అలా కాదండి, మీకు మాలో 2 ముద్దాయి ఫిర్యాదుదారుడు. సో ముద్దాయిని జాగ్రత్తగా దూరం పెట్టేసుకుని కంప్లైంట్ కానీ మనం జాగ్రత్త చూసుకుంటే అది ఎఫెక్ట్ వేరు. డబ్బు గురించి ఏమైనా చేసే పరిస్థితి వచ్చినప్పుడు కష్టం. ఒక తక్కువ రెవెన్యూ ఉందనుకోండి, ఒకవైపు గవర్నమెంట్ ఉంటుంది, సో గవర్నమెంట్ సఫరింగ్ ఎవరికి తెలియదు. రికార్డులన్నీ మార్చేసినా ఏం చేసినా వీడు ఒక్కడే సఫర్ అవుతాడు. కానీ మా దాంట్లో కథ నువ్వేం చేస్తున్నావో తెలుసుకుంటారు. ఇవాళ అలర్ట్నెస్ పెరిగింది అందరికీ, వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలిసిపోతుంది. తర్వాత ఓవర్ టుగెదర్ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పబ్లిక్లో చదువు వచ్చింది, లీడర్లు ఎక్కువయ్యారు. నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవడం కష్టం, నువ్వు అనుకుంటున్నావు చాలా తేలికైపోయింది. క్యాస్ట్ ఒకటి బాగా, మా దాంట్లోనే రకరకాల క్యాస్ట్లు ఉన్నారు, సో వాళ్ళు ఫేవర్ చేసుకుంటారు. ఇదంతా కూడాను తెలియదని అనుకోవటం తప్పండి. పబ్లిక్ మీద చూపిస్తారు. ఒకటి కరప్షన్, రెండోది అడ్మినిస్ట్రేషన్ బిహేవియర్ అండి, మూడోది కోర్టుకు వెళ్ళి ఎవరుండు. మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది మీకు. డ్రాఫ్ట్ చేస్తేనే మనం రైటింగ్లోనో లేకపోతే డిక్టేషన్ ఇస్తేనే మన సబ్జెక్ట్ మనకు గుర్తుంటుంది. ఎవరో కొట్టేస్తే అది గుర్తుండదండి. అది కూడా కాపీ పేస్ట్. ఇప్పుడు అక్యూజ్ పేరు ఒకటే మారుతుంది, కంటెంట్ అదే ఉంటుంది. అది మనకి సూట్ అవుతుంది. మీరు కొన్ని కేసులు చూస్తుంటే రోడ్ యాక్సిడెంట్ కేసులు అనుకోండి, దురుసుగా, దూకుడుగా, మద్యం మత్తులో, ఈ 3 పదాలు రిపీట్ అవుతుంటాయండి. అదే సార్, ఇప్పుడు ఎలాగైందంటే ఇప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి, అది పూర్వం గ్రేవ్ క్రైమ్ అనేవాళ్ళు, అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయాలి, డిఎస్పీ సార్ సీన్కి రావాలి. సో డిఎస్పీ స్క్రీన్కి వచ్చినప్పుడు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని అడుగుతాడు ఆయన. మళ్ళీ నేనేం చెప్తాను, సిఏ ఏం చెప్తాను చూసేవాడు.
చూసిన తర్వాత ఇందులో వాడి తప్పే ఉందయ్యా, వీడి కదా అడ్డం వచ్చాడు కాబట్టి నువ్వు ఇలా రాసి కేసు క్లోజ్ చేయాలంటే సీన్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారండి? లేదు, ముందు పెద్ద బండి అయితే చిన్న బండి కొట్టేటివి రాసేటివి. తప్పు వాడిదైనా సరే ధైర్యం కావాలి కదండి. దేనికి ఇది పనికి రాకుండా అయిపోతే ఎలాగండి? ఇప్పుడు కలిదిండి తెలుసు కదా మీకు, కృష్ణా జిల్లా కలిదిండి బోటు క్యాప్సైజ్ అయిందండి. 13 మంది చచ్చిపోయారండి. ఒక 5,000 మంది వచ్చేసారండి ఫిషర్మెన్. వితౌట్ పోస్ట్ మార్టం బాడీ ఇమ్మన్నారు. గౌతమ్ కుమార్ గారు ఎస్పీ, నేను సిఐని. అంటే ఇవాళ అది 3 సిఐలు అయింది అనుకోండి, 4 అయింది. నేను ఒక్కడే గుడివాడ దగ్గర నుంచి కలిదిండి దాకా 58 కిలోమీటర్లు అండి. ఒక్కడే నేను వెళ్ళాను, చూశాను. సార్ అందరూ ఉన్నారు, వాళ్ళు పడిపోయినప్పుడు కూడా అందరూ ఉన్నారు, చూసుకుంటున్నారు, పైకి తీసుకొచ్చారు. ఇంత జరిగినప్పుడు మనం పోస్ట్ మార్టం చేయడం వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పాను, మన బాడీ ఇచ్చేద్దాం సార్, ఏం కాదు. బాడీ పోస్ట్ మార్టం దేనికి కావాలి? ఎవిడెన్స్ లేకపోతే కావాలి. అందరూ ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నారు. ఇంకా 2 బోట్లు ఉన్నాయి పక్కన. వీడు కొద్ది లోపలికి వెళ్ళాడు కాబట్టి పడిపోయాడు. సో చేశాను, 13 బాడీలు ఇవ్వగలిగామండి. ఎంతమంది ఇస్తారండి పోలీసులు? కోర్టులో మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు సంబంధం లేదండి. అది యాక్సిడెంట్ కేసే కదా సార్. అది బోటు పడిపోయింది, రాస్తాం, ఎవిడెన్స్ అంతా రాస్తాం కదా. ప్రతి దానికి శవ పంచాయతీ చేయాలి కదా, అప్పుడు రాస్తాం కదా. వీళ్ళు ప్లస్ ఈ 12 మంది కలిసి వెళ్ళారని రాస్తాం కదా. ఈ 12 మంది ఉంటారు, పక్కన బోట్లో ఇస్తారు కదా. ఈ ఇన్వెస్టిగేషన్లో కాదు సార్. ఇప్పుడు జనరల్గా మెడికల్ ఇగో కేసు, ఇప్పుడు ఆ కేసులు డ్రాయింగ్ కేసు అనుకుందాం, లేదా యాక్సిడెంట్ కేసు తీసుకొస్తాం, పోస్ట్ మార్టం చేయాలి, విస్రా ప్రెజర్ చేయాలి, నీ ప్రాసెస్ ఉండాలి కదా. అలా కాదు సార్. ఇప్పుడు ఇందులో 13 మంది చచ్చిపోయినప్పుడు బోటు తిరగబడవు, ఇంకా పక్కన బోట్లు వాళ్ళు ఉన్నారు కదండి, విట్నెస్ ఉంటారు, వాళ్ళు చూశారు కదా, గట్టు మీద ఉన్నాళ్ళు కదా, అందరూ ఎవిడెన్స్ ఇస్తారు. మనకి 20 మంది కాదు 30 మంది ఇస్తారు. అది రాసుకున్నప్పుడు దేని గురించి పోస్ట్ మార్టం చేయాలండి? టు నో ది కాజ్ ఆఫ్ డెత్. ఇందులో కాజ్ ఆఫ్ డెత్ మనకు తెలుసు కదండి, ఎవిడెన్స్ ఉంది, మనమే దగ్గరుండి బాడీలు తీయిస్తున్నాం. భయపడితే ఎలాగండి? నువ్వేం చేయ, ఇన్వెస్టిగేషన్ ఏంటండి? రొటీన్ కాదు కదా. టు నో ది ఫ్యాక్ట్. అంటే అప్పుడున్న ఆఫీసర్ గట్స్ కాబట్టి గో హెడ్ అన్నారు. ఇప్పుడున్న ఆఫీసర్లు భయపడతారు కదండి కొంతమంది. భయపడతారంటే అలా కుదరదండి. ఇప్పుడు గడ్డివాములోకి పిల్లలు వెళ్ళారు సార్, 2 చిన్న పిల్లలు ఆడుకున్నారండి. వాళ్ళ దగ్గర అగ్గిపెట్టిందని ఎవరికి తెలియదు, అగ్గిపుల్లు వెలిగించారండి. గడ్డివాముతో పాటు ఇల్లు కాలిపోయారండి, బూడిదైపోయారు. కానుగారు ఉన్నారు మాకు వైజాగ్. సరే అందరూ చిన్నపిల్లాడు సార్, కానీ బాడీ తీసుకెళ్ళి కూడా కెపాసిటీ లేదండి వాళ్ళకి. బాడీ ఇచ్చేద్దాం సార్ అన్న, బాడీ లేవు, అక్కడ 2 ఎముకలు ఉన్నాయి, అంతే, కాలిపోయింది. రిస్క్ తీసుకుంటున్నావేమో అన్నాడు. నేను తీసుకుంటాను సార్ అన్న, కానీ ఇచ్చేసాం కదండి. దేనికి ఇవ్వలేకపోతే ఎలా సార్? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు 6 నెలల క్రితం జూన్లో చచ్చిపోయాడు, ఫిబ్రవరిలో చచ్చిపోయాడు అండి. మళ్ళా జూన్ వచ్చేసరికి ట్విన్స్ అండి, రాత్రి కారు తీసుకెళ్ళాడు, తిరిగి వస్తున్నారు, రోడ్డు మీద ఆవు వచ్చింది, కొట్టేశాడు. ఈ అబ్బాయికి ఒక్కడే చచ్చిపోయాడు, తక్కిన అందరూ బాగున్నారు. ఇంకా దానికి పోస్ట్ మార్టం ఎందుకండి? ఆ తండ్రికి మనం చేసే సొలేసే ఉందండి. తండ్రికి మనం చేసేసి 6 నెలల క్రితం కొడుకు చచ్చిపోయాడా, 2వ కొడుకు ఇప్పుడు చచ్చిపోయాడు ట్విన్స్లో. మనం చేయగలిగింది ఏముందండి? వాళ్ళు అడిగారు, వాడు కారులో ఉన్నవాళ్ళు 3, బయట ఆవు తోలేవాడు ఉన్నాడు, రోడ్డు మీద గబికని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్సిడెంట్ కేసు, భయపడిపోతానంటే ప్రతిదానికి భయపడాలండి. ఇప్పుడు డాక్టర్ గారు వెళ్తున్నాడండి రాత్రి 11ంటికి, ఎదురుగుండా ఒకడు స్కూటర్ మీద వచ్చి గుద్దేశాడండి, వాడిది రాంగ్ సైడ్ అండి. ఈ స్కూటర్ గుద్దేస్తే ఈ కారు నుంచి వాడు వెనక్కి వెళ్ళి పడ్డాడండి. వాడు హాస్పిటల్లో చేర్చారండి. డాక్టర్ గారు వచ్చాడండి, సీన్ చూస్తానండి అన్న, అంతా ఎగ్జామిన్ చేసుకున్నాం, మీరు వెళ్ళిపోండి సార్ తర్వాత చూద్దాం అన్నాండి. కారు మటుకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ చేయమన్నాను, చేసేసారు. వాటి తర్వాత చచ్చిపోయాడు. వాడు డ్రింక్ చేస్తున్నాడు, వాడి కారు వాడిది కాదు, లైసెన్స్ లేదు, తాగున్నాడు.
ఇంకా దాంట్లో డాక్టర్ మీద ఏం కేసు పెడతారండి? కేసు క్లోజ్ చేయాలి కదండి, రిఫర్ చేస్తాం కేసు. కానీ అంత ఉదార స్వభావం మీలాంటి ఉంటారు, ఇప్పుడు ఎక్కడ ఉంటారండి? మామూలుగా సైకిల్ మీద రాంగ్ రూట్లో చూస్తూనే అవుతున్నాయి కదా. అలా కాదు సార్, ఇన్వెస్టిగేషన్ అంటేనే టు ఎలిసిట్ ది ట్రూత్, ఫ్యాక్ట్. నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ రాయలేనప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయనట్టే కదా. ఇవాళది కాదు కదండి, బావిలో పడతాడు ఎవడో పిల్లాడు, పసిపిల్లాడు పడిపోతాడండి, తల్లి అరుస్తూ ఉంటుంది, మా అబ్బాయి పడ్డాడు, మా అబ్బాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ విలేజ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ బట్టలు ఉతుకుతుంది చూస్తారు కదండి, అమ్మాయి గట్టు మీద కూర్చోబెట్టింది తెలుసు కదండి. సో ఆ పూర్ పీపుల్కి మనం చేసేది ఏముందండి? నువ్వు రాజు వెళ్ళి ఆ పోస్ట్ మార్టం చేయించుకో అంటే జరుగుతుంది కదా. అదే కదా సార్ ఇప్పుడు చెప్తున్నా కదా సార్. చిన్న మీరు చెప్తున్నట్లుగా కొంచెం మానవత్వం లేకుండా ఆ తల్లికి ఆ పిల్ల బాడీని కట్ చేసి మనం ఆ ఫ్యామిలీకి ఇచ్చింది ఏంటంటాను, మనం చెయ్యాలి కదా అంటున్నాను. చేయలేనప్పుడు నువ్వు పోలీస్కి రావడం నువ్వు వేస్ట్ కదా. ఇప్పుడు చచ్చిపోయాడు, శవం తీసుకెళ్ళి ఆ డాక్టర్కి ఇచ్చి అనే స్టేజ్ రాకూడదు. ఇప్పుడు మీకు రాజోళ్ళు చెప్పాను కదా, నగరం డాక్టర్ గారి ఇంట్లో తోట బాగు చేస్తున్నారండి, ఒకడు గట్టిగా ఇట్లా పట్టుకుని ఉన్నాడండి, చచ్చిపోయాడండి. చచ్చిపోతే పోస్ట్ మార్టం కావాలని ఒకళ్ళు, అక్కర్లేదని ఒకళ్ళు. సరే డాక్టర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఊళ్ళో వాళ్ళు వచ్చేస్తారు కదా, సరే పోస్ట్ మార్టంకి పంపించాం. డాక్టర్ విలియమ్స్ ఫోన్ చేశాడు, ఆ డాక్టర్ని పంపించినాక అన్నాడు, డాక్టర్ మీకు ఎందుకండి, డాక్టర్ ఇంట్లో లేడు ఆ రోజున, మీరు ఏమి రిపోర్ట్ ఇస్తారో ఇచ్చేయండి, మాకేం ప్రాబ్లం లేదు. అందరూ ఉన్నారు, వాటితో పాటు చాలామంది వర్క్ చేస్తున్నారు కదండి, చూశారు. సో మనం వీడితో మాట్లాడాము, చచ్చిపోయిన వాడి పెళ్ళంతా మాట్లాడాం. వాడు ఎపిలెప్సీ పేషెంట్, మూర్ఛ రోగం ఉంది వాడికి. సో ఎపిలెప్సీ పేషెంట్కి వాట్ ఆర్ ది సిమ్టమ్స్ అనేది మనకు తెలియాలి. తెలియకపోతే బుక్ చదువుకోవాలి, ఫారెన్సిక్ బుక్ చదవాలి కదండి. మేము చదువుకున్నాం. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, సార్ ఇట్లాగ వచ్చింది ఏంటంటే, ప్రసాద్ అది ఎపిలెప్సీ వాళ్ళకి ఇలా పట్టుకుంటారనుకో, ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అవడానికి ఆస్కారం ఉంది, వీడు బోన్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇది మర్డర్ అంటున్నాడు. ఎపిలెప్సీ గురించి వాడు అడగలేదు, నాకు తెలిసిందంతాను. కాకినాడ ఫారెన్సిక్ ప్రొఫెసర్కి ఇచ్చాను, తీసుకెళ్ళి ఆయన రాసి ఇచ్చేసాడు. ఇన్ రేర్ కేసెస్ దిస్ మే హ్యాపెన్, హియర్ దిస్ ఈజ్ ఎ వెరీ కేస్ దట్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ అని రాసి ఇచ్చాడు. కేసు క్లోజ్ చేస్తావా మూసేస్తామండి? క్లోజ్ చేయాలి కదా. డాక్టర్ గారిని ముద్దాగా పెట్టేసి డాక్టర్ గారిని అలా చేద్దామంటే ఆడు ఇంటి ఓనరు అంటే, నేను అనేది ఏంటంటే రైల్వేలో జనరల్ మేనేజర్ని అరెస్ట్ చేస్తే యాక్సిడెంట్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇది కూడా. సార్కి జ్ఞానం రావాలి కదా సార్, చదువుకున్న కొద్దీ బుక్ పర్మిట్ బుక్ చదవకనే రోగాలని. అవునా సార్? ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లో రావాలనుకున్న మీ ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రమ్మంటారా వద్దంటారా? అంటే ఇవాళ వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇవాళ అయితే పూర్తిగా హార్డ్ వర్క్ పోయింది. టెక్నికల్గా ఇప్పుడు దొంగతనం కేసులు ఉన్నాయనుకోండి, చక్కగా కెమెరాలు వచ్చేసినాయి, సెల్ టవర్లు వచ్చాయి, సెల్ టవర్లు వచ్చినాయి, కెమెరాలు వచ్చినాయి, సెల్ వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా ఈజీ అయింది. కానీ అప్డేట్ అవ్వట్లేదండి. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది, ఎవరో సైబర్ క్రైమ్కి ఇచ్చేస్తూ ఉంటారు తప్ప ప్రతి పోలీస్ స్టేషన్ చేయవలసిన బాధ్యత ఉంది. దాంట్లో నిష్ణాతులుగాను దాంట్లో తయారవుదామని కోరికలు లేవు. ఏదో గవర్నమెంట్ పెట్టింది, ట్రైనింగ్ చేసాం వచ్చేసామని తప్ప అదేది. అలాగే గంజాయి ఉంది, గంజాయి పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు దొరగారు వాళ్ళందరూ చేసినప్పుడు మాకు ఆనందరావు గారు డీజీ, నారాయణరావు గారు తర్వాత వచ్చాడు ఆయన. ఆనందరావు గారు మీకు ఐడియా ఉందా లేదా? తెలుసండి, పద్మభూషణ్ కొట్టాడు. ఇందిరాగాంధీ కేసు చేసింది ఆయనే. ఐడియా ఉంది సార్. ఆయన టైంలో ఒకటే చెప్పాడండి, గంజాయి అనేది మన అంటే బ్రాకెట్ ఉండకూడదు, పోలీస్ అన్నా ఉండాలి, గంజాయి అన్నా ఉండాలి, అదే బ్రాకెట్ అన్నా ఉండాలన్న. మరి మొత్తం అన్ని జిల్లాల్లో మూసేశారు కదండి. యూనిట్ ఆఫీస్ కాదు సార్, డెప్త్ అండి, డెప్త్ ఉండాలండి. ఒక చోట అయిందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, దొరగారు డెకాయిటీ కేసులు అయిందంటే దొరగారు చక్కగా మాట్లాడేవారు ఎస్పీ తోటి, సిఐడి వాళ్ళని పంపించేవారు, మళ్ళీ ఈఐఓ ఆ సిఐడి వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు.
దానికి మందు కావాలి కదా సార్. డాక్టర్ గారు ఫిజిషియన్ లాగా ముందు యాక్ట్ చేయాలి, తర్వాత సర్జరీకి వెళ్తుంది, అవును. అంతే కదా సార్. సో ఇది చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అది కావాలి కదండి మరి. సో ఇప్పుడు సైబర్ చూసుకోండి, సైబరు 268 కోట్లు పోయిందండి ఇప్పటికి. అవును. ఒక్క హైదరాబాద్లో 68 కోట్లు అండి. నేను చెప్పి 268 1 ఇయర్కి. టోటల్ ఇండియా తీసుకుని లక్షల కోట్లు ఉన్నాయండి. మరి 1,00,000 వస్తుంది, 1,00,000 దాటింది ఇప్పుడు. నిన్న పేపర్లో వచ్చింది కదా. అవును. నేను అనేది ఏంటంటే అండి, మనం అది వచ్చినప్పుడు నువ్వు ఏదో జనాన్ని చంపుతున్నా నాకు సిగరెట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించావో ఇది కూడా పెద్ద కష్టం కాదండి. ఇప్పుడు ఆ రోజుల్లో రామ్ మనోహర్ లోహియా సెంటర్ ఉంది ఢిల్లీలో, కరెన్సీ నోట్స్ అక్కడికి మాకు కోచింగ్ పంపించేవాళ్ళు అండి 15 రోజులు. వచ్చిన తర్వాత మనకి జిల్లాలో ఎక్కడైనా కేసు ఉందంటే మనకి ఇచ్చేవాళ్ళు. ఇది ఫేక్ కరెన్సీగా ఎటువంటి మంచి అఫెన్స్లు కదా సార్ అవి. అలాగే ఏంటంటే ఒక యాక్షన్కి రియాక్షన్ కావాలి, రియాక్షన్ నాట్ రొటీన్. ఏదో వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసుకుని విల్ డూ ఇట్ ఫ్యూచర్లో లేకుండా చేస్తాం, ఈ స్టాండర్డ్ డైలాగ్స్ ఉక్కుపాతం మోపుతాం, దే వోంట్ వర్క్. అదే ఇండియాలో ఎక్కడా లేని ఒక ఆంధ్రాలో కదా సార్ నక్సలైట్ మూవ్మెంట్ కంట్రోల్ చేయగలిగింది. తక్కువ వాళ్ళు కాదు కానీ మన వాళ్ళు, మన ఆఫీసర్లు తక్కువ వాళ్ళు కాదు. ఎంతమంది ప్రాణాలు పోయినా నిలబడిపోయారు, అలాగా నిలబడిపోయారండి. వాళ్ళ ప్రాణం పోయింది 50 లక్షలు ఇద్దాం, ఇంకో రోజున పోయింది 1 కోటి రూపాయలు ఇద్దాం, ఫ్యామిలీకి ఉద్యోగాలు ఇద్దాం. ఇవన్నీ కూడా అంటే రియాక్షన్స్. ఆ ఆలోచనే రావాలంటానండి. నెగటివ్ వచ్చినా కూడా మనకి దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడం అనేది కూడా తెలియదు. డెప్త్కి వెళ్ళాలి. మరి వ్యాస్ గారు పోలేదండి, వ్యాస్ గారి కంటే గొప్ప లేరు కదా. అలా ఏంటంటే ఓవరాల్గా యూనిఫామ్ పాలసీ రావాలి సార్ అందరికీ. యూనిఫామ్ పాలసీ, పెద్దోడైనా పేదోడైనా ఎవడైనా గొప్పోడైనా అలా కాదు సార్. ఇప్పుడు ఈ అఫెన్స్లు అవుతున్నాయి కదా, సైబర్ అవుతుంది కదా. సైబర్ అవుతున్నప్పుడు మొత్తం స్టేట్లో 26 మంది ఎస్పీలకు ఒకటే సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ ఉండి మొత్తం కౌంటర్ చేయగలిగితే బాగుంటుంది. ప్రధానికి ఇలా గౌరవంగానే చూసుకుందాం ఉండిపోతే అవదండి. సఫర్ అయ్యేవాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్. మరి ఎడ్యుకేటెడ్ పీపులే పోతున్నారు ఇందులో. అవును, అది వచ్చేస్తుంది. డ్రగ్స్ కేసులో ఎడ్యుకేటెడే ముద్దాయిలు అవుతున్నారు, ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు. సో తేడా చూసారా మీరు అక్కడ. సో దాన్ని మరి మనం కష్టపడాలి కదా సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, మీ వాళ్ళందరూ గైడెన్స్ ఇస్తారంటే వస్తారు. వచ్చినప్పుడు చదువుకుని కూర్చుని డిస్కస్ చేసి ఇలాగ పాయింట్లు ఇలా రాసుకోవాలని చెప్పడంలో ఉంటుంది. అది మరి ఫ్రీ సర్వీస్ అయితే మన దగ్గరికి వస్తారు. నా దగ్గరికి ఎందుకు వస్తారంటే అందరూ వస్తారండి. మనం చేయాలి కదా సార్, చేయవలసిన బాధ్యత ఉందా లేదా. రమ్మంటారు వద్దంటారా డిపార్ట్మెంట్లోకి? చెప్పాను కదా సార్, మనం ఫుల్ బ్లడ్జెడ్గా రావాలి సార్. అంటే మెంటల్గా తయారై రావాలండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలండి. పోలీస్ ఆఫీసర్ సక్సెస్ ఎప్పుడు వైఫ్లో ఉంటుందండి. ఇది కరెక్ట్. నేను చెప్తున్నా కదా సార్, పోలీస్ ఆఫీసర్ సక్సెస్ ఎప్పుడు వైఫ్లో ఉంటుందండి. అది కాకుండా వాళ్ళు ఇంకో రకంగా ఎంకరేజ్ చేస్తే పోలీస్ ఆఫీసర్కి క్రెడిబిలిటీ ఏమి ఉండదండి. అది అన్ని సెక్షన్స్లో కానిస్టేబుల్ దగ్గర నుంచి పైదాకా అది అవసరం అండి. రెండోది ఏంటంటే అండి, మేము పని చేసుకున్నప్పుడు మేమందరం ఒకటే. ఇప్పుడు రాజమండ్రి అనుకోండి 3 స్టేషన్లు, ఒక ట్రాఫిక్ వాడు. నా ఏరియాలో మంచి కేసు అయింది అనుకోండి, తక్కిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళ దాంట్లో ఏదైనా మాకు ఫోన్ చేసేవాడు, సార్ మీరు రండి సార్ అని. నలుగురం కలిసి ఆలోచించుకోవడం మా తేలిక. మా సిఐ గారు వచ్చే లోపల మేము ధైర్యంగా నిలబడేవాళ్ళం. ఇప్పుడు లేదు కదండి, వాడు ఒక్కడే పోతాడు. అంటే అప్పుడు పని ఒత్తిడి తక్కువ, ఇప్పుడు ఒత్తిడి ఎక్కువైంది కదండి. నేను దానికి ఒప్పుకోను సార్. ఇప్పుడు బందోబస్తులని సార్ ఇవన్నీ కూడాను నేను చెప్తున్నా కదా. అందుకని ఇప్పుడు నేను రాజమండ్రి వైజాగ్ చేశాను కదా, కలెక్టరేట్ దగ్గర యాజిటేషన్ అనగానే ఒక 50 మంది లోకల్ పోలీసు, ఒక 50 మంది రిజర్వ్ అడిగి తీసుకునేవాళ్ళు కావాలని. వాట్ ఈజ్ యాజిటేషన్? ఒకటి, ప్రెస్ వాళ్ళు వస్తారు, ఒక 5 నిమిషాలు స్లోగన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. ఒక కాల్ అది.
ఎల్ఐసి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వస్తారు, 1 అవర్ కూర్చుంటారు, స్లోగన్స్ ఇచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. దీనికి 100 మంది కావాలి, ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు వచ్చేస్తున్నారు, దానికి కావాలి. ఏమంటే కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళు వస్తారు, వాళ్ళు నేషనల్ కాల్ ఇస్తారు, నేషనల్ కాల్కి అదే సిస్టమ్. వాళ్ళు వస్తారు, 2000 వచ్చినా అక్కడ ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లోగన్స్ ఇస్తారు, వెళ్ళిపోతారు. గేట్ క్రాషింగ్కి వస్తారు, అప్పుడు నీకు ఇంతమంది కావాలి. సో ఇలాగ మనం ప్రతిదీ కూడాను ఫెస్టివ్ క్రౌడ్ లాగా డివైడ్ చేసుకుని దాన్ని బట్టి బందోబస్తు ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం అంత ఇస్తున్నామో మనం మన ఫోర్స్ వేరే దానికి వాడగలం. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎంతసేపటికి ఏంటంటే ఎక్కువ పెట్టేసుకుని చేసేసుకుంటున్నారు. ఆ స్కేల్ డివైడ్ చేయట్లేదండి, చేయలేకపోతున్నారండి. చేయడానికి అదే కదా మీరు చెప్తున్నట్టు ఒక చిన్న ఒక ఇల్లు ముట్టడి అనగానే ఒక 100 మంది తీసుకొని కూర్చోపెడేస్తారు, 4 బారికేడ్లు అంత ఆడవాడు ఆడొచ్చి ముట్టడిస్తాడంటే దేని ముట్టడిస్తాడు వినట్లుగా స్టాగ్రేషన్ చేస్తుంటే ఇంత ఫోర్స్ అవసరం. మాకు ఖాన్ గారు ఉండేవాళ్ళు అనుకోండి, ఆయన చెప్తే వినేవాడు. సిపిఎం వాళ్ళు అల్లరి, సీఎం వస్తున్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, 7 ప్రోగ్రాములు ఉంటాయండి, 7 ప్రోగ్రాములు వాళ్ళు అటాక్ చేస్తారు, కాదనం. కానీ మనకి జ్ఞానం ఉండాలి కదండి. మన సార్తో వెళ్ళి మాట్లాడతాం, ఇది సార్ సంగతి అని చేసే అంటాడు. రాత్రి 1 గంట నుంచి పొద్దున్న 4 దాకా ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ ఎత్తేస్తామండి, తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తామండి. అంటే అక్కడ ఎందుకండి బైండ్ ఓవర్ చేయడం కానీ హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా. హౌస్ అరెస్ట్ నాట్ కరెక్ట్ సార్. మనం 151 వేయాలంటే ఎత్తుకు రావాలి తప్ప, మనం చెయ్యాలి తప్ప, దానికి ప్రూఫ్ కావాలి. ఊరికనే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళందరికీ వాయిస్ రాక కాదు, లేకపోతే చట్టాలు రాక కాదండి, అసలు అది కరెక్టే కాదండి. హౌస్ అరెస్ట్ కరెక్ట్ కాదంటారా? బైండ్ ఓవరే చేయించుకోవాలండి. ఎందుకంటే బైండ్ ఓవర్ చేస్తే నువ్వేం చేస్తావు రాస్తావు. హౌస్ అరెస్ట్కి ఎప్పుడు రాస్తారంటే ఎవరు పోతారండి? ఆ సబ్ ఇన్స్పెక్టర్ పోడు, ఎవరు పోరు కదండి. మరి ఎవరో పోతారు, 2 ఉంటారు, ఎందుకంటే చేయటం. హౌస్ అరెస్ట్ అని చెప్పి అక్కడ కానిస్టేబుల్ ఫోటో తీసుకొని పెట్టుకుంటారు, రాజకీయ నాయకుడు అదుపులో తీసుకుని పోలీసులు. వేస్ట్ కదండి, నా ఇంటి ముందు పోలీసులు ఉన్నారు కాబట్టి బాగాలేకపోతున్నా. అలా కాదు సార్. ఇప్పుడు భీముల్లో కర్ర సీతారాం ఉన్నాడు, ఆయన అప్పటికే పేషెంట్, వాళ్ళ పార్టీ వాళ్ళు కాలిస్తే ఆయన బయటకు వచ్చే సంవత్సరం అయింది, ఆయన హౌస్ అరెస్ట్ ఏంటండి? మర్చిపోయినాడు గుర్తు చేయటమే మనం. కరెక్ట్. అది ఎందుకు సార్? ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటాడు, నా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు కాబట్టి బయట రాలేకపోతున్నాను. లేదు, ఆయన పాపం పేషెంట్. ఆయన గురించి కాదు, జనరల్గా హౌస్ అరెస్ట్ చేయగానే ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెడతాడు, వాళ్ళతో ఫోటోలు దిగి. ఇలా కాదు సార్. ఇప్పుడు సిపిఎం వాళ్ళు రాత్రి తీసుకొచ్చాం, వేరే లీడర్స్ వచ్చారు, సిపి గారి దగ్గరికి వెళ్దాం రండి అన్నాం. వాళ్ళు అడిగారు, మాకు ఒక సీఎంతో ఇంటర్వ్యూ ఇప్పిస్తాం రమ్మన్నాం, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి, అదే కదా మీకు కావాలా. బట్ ఇది కుదరదు, మీరు రోడ్డు మీద వచ్చి కారు ఆపుతా ఉంటే కుదరదు. మీది నేషనల్ పార్టీ, ఇది స్టేట్ పార్టీ, ఏదైనా 2 పార్టీలే కదా, మీకేం కావాలి? మీ యొక్క బాధలు చెప్పుకోవాలి, అంతే కదా. రండి, సర్క్యూట్ గెస్ట్ హౌస్ రండి, మేము దగ్గరుండి తీసుకెళ్తాం. తీసుకెళ్ళకపోతే అప్పుడు చూద్దాం. వాడు వెళ్ళలేదనుకోండి, మేమే కదా వస్తాం లైన్లోను, ఆ పార్టీ కన్నా ముందు ఇంకో పార్టీ వచ్చేస్తాం. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, కొట్టేయటమా ఎత్తేయటమా ఏదో ఒకటి చేసేసుకుంటాం. ఆ పార్టీ కన్నా పోలీస్ పార్టీ ముందు ఉంటుందా? 3 పార్టీలు ఉంటాయి సార్ అప్పుడు, ఒకటి కాదు కదా. స్కూటర్ మీద మా వాళ్ళు తిరుగుతుంటారు, ఫోన్ చేసి చెప్పేస్తారు, సార్ ఇక్కడ 50 మంది వస్తున్నారు సార్ అని. దానికి తగ్గట్టుగా ఇంకో సైడ్ నుంచి ఇటు పోలీసు వస్తుంది, ఇటు మేము వస్తాం, లేపేస్తాం. నేను అనేది మా బాస్ ఒప్పుకున్నాడా లేదా? అరెస్ట్కి ఒప్పుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి ఆయనే కదా సిఐతో చెప్పేది, వచ్చారు సార్ అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోతారని. కావాలి కదా, ఓపిక కావాలి కదా. అంటే ప్యాషన్ వాళ్ళు మాత్రం రావాలి. ప్యాషనే సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో రండి, కానీ ప్యాషన్తో ఉన్న వాళ్ళు మాత్రమే డిపార్ట్మెంట్ రండి అంటున్నారు ప్రసాద్ గారు. ఆయనకున్న అనుభవంలో రకరకాల కేసులు, ఒక కేసులో కన్విక్షన్ అవ్వాలంటే ఆఫీసర్ సపోర్ట్ కావాలి, రెగ్యులర్గా ఆ కోర్టుకి మనం కూడా వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. వాళ్ళతో పాటు కోర్టు కానిస్టేబుల్ ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటేనే ఆ కేసులో కన్విక్షన్ వస్తుంది. అంతేగాని ఛార్జ్ షీట్ వేసాం, నిందితుడిని అరెస్ట్ చేసాం, విట్నెస్లు గైడ్ చేయడం ఇలా చేస్తేనే కన్విక్షన్ వస్తుంది. అంతేకాకుండా ఏదో బుక్ ప్రకారం వెళ్తాను, బుక్ చదువుకోకుండా బుక్ చదివి వచ్చాను, నేను చెప్పిందే వేదం అనుకుంటే కాదు. గ్రౌండ్లో ఏం జరుగుతున్న విషయం తెలుసుకోవాలి,
కింద సబార్డినేట్ చెప్పిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ యూనిట్ ఆఫీసర్కి కానీ ఆ చేస్తున్న ఎస్ఐహెచ్ కానీ లేదా ఐఓకి కానీ ఖచ్చితంగా ఆ ప్రాంతం మీద పట్టు ఉంటుందంటే చెప్తున్నారు. అంటే 1970లో పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు అని చెప్తున్నగా 70, 80, 90, 2003 అలా క్రమేపీ మనం మారుతున్నాం, మనతో పాటు పోలీసింగ్ మారుతుంది. కానీ ప్రజలతో ఎప్పుడైతే మమేకం అవుతాం, ప్రజలతో మంచిగా అర్థం చేసుకుంటాం, వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ప్రజలకు ఉంటుంది. అంతేకాకుండా ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఎక్కడ ముందు పనిచేస్తున్నారో ఆ ప్రాంతంలో నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేస్తున్నాం అనే ముద్ర కానీ ప్రజల్లో ఉంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవ్వగానే మనకన్నా ఆ పేరే ఆ సీట్లో కూర్చుంటుంది. ఆటోమేటిక్గా ట్రబుల్ మాంగర్స్ అందరూ కూడా సెట్ అయిపోతారంటూ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం ప్రసాద్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.